ఏ శుభకార్యానికైనా శుభారంభం 37 సంవత్సరాలు ఆల్మోస్ట్ బతుకు జీవుడా అనుకుంటా ఏదో ఒకటి సాధించాలి, చన్నపట్నం వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాలని ముగ్గురు పిల్లల్ని సంకనేసుకొని వెళ్ళి ఏమనిపిస్తుంది అవన్నీ ఒకసారి వెనక్కి చూసుకున్నప్పుడు ఆ జీవితం? ఎప్పుడు తలరాత అనేది ఒకటి ఉంటుంది. మోసపోలేదా ఎక్కడ అసలుకి? మోసాలు సినిమా ఫీల్డ్ ఎందుకుండు ఉంటాయి. అమ్మ భయం ఎక్కువ ఉండేదా పిల్లలకి? భయం కాదు, బయట వాళ్ళే భయపడతారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడరు అంటారా? కాళ్ళకి నమస్కారం పెట్టకుండా బయట అడుగు పెట్టేవారు. అంటే భర్త లేని సమాజం ఎలా మాట్లాడుతుందో కూడా తెలుసు. అందులో సినిమా ఫీల్డ్లో అన్నప్పుడు ఈ ఏడుపు అయిందంటే నాకు సుఖం ఉంది. అంటే రవలి గారు కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద స్టార్లు కూడా. అలాంటిది ఒక్కసారిగా కనుమరుగైపోయారు ఎందుకు సినిమాలు తీయకుండా? అతను రాశాడని కాదులే, టైం కూడా ఒకటి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అక్కా చెల్లెల మధ్య? అంటే నాకన్నా వెనకొచ్చింది రవలి, అయినా కానీ పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో చేస్తుంది, ఇలాంటివి ఏమైనా వచ్చాయా? రిలీజ్ అంటేనే పూజలకి వెళ్ళిపోయేది. హీరోయిన్స్ వెనక తండ్రులు ఉన్నప్పుడు పెద్దగా ఎవరు సక్సెస్ అవ్వలేదు. తల్లులు వెనకుండి నడిపించిన హీరోయిన్స్నే పెద్ద సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీకి వరమేమో నాకు తెలియదు. అది రోజా ఇప్పటికే అంటది రవళి దగ్గరికి వచ్చి, మీ అమ్మ లాంటి అమ్మ నాకుంటే వలసల వాకులో సగం కొనేదాన్ని. ఇంత దూరం తీసుకొచ్చారు, ఇప్పటికి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తారు, పెళ్ళైన వరకు కూడా. అలాంటిది పిల్లల దగ్గర లేకుండా ఎందుకు మీరు ఒక్కళ్ళు సపరేట్గా ఉంటున్నారు? ఇదేదో పెద్ద చిక్కు ప్రశ్నే. ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఆయన తెలుసు. అంటే ఇప్పటికీ విజయదుర్గ గారు పెడితే తీసుకోవటమేనా, లేకపోతే పిల్లలు పెడితే తీసుకునే స్థాయికి ఏమన్నా వచ్చారా? నా దగ్గర ఒక సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు పోయేదాకా ఎదురు చూడాలి ఏంటి అనిపించవచ్చు మనసులకి. మా ఏ హీరోయిన్ చూసినప్పుడు అనిపించింది ఇలా పతనం అవ్వకూడదు, ఏంటి ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందా ఒక హీరోయిన్కి? ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం చెప్పకూడదు, కానీ రెండో పెళ్ళంగా వెళ్ళకూడదు, ఇవన్నీ ముందు మైండ్లో పెట్టుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కరెక్ట్గా 1987 సంవత్సరంలో తన ముగ్గురు పిల్లల్ని చేత పట్టుకొని చన్నపట్నం వెళ్ళి సినిమాలో ఏదో విధంగా సక్సెస్ అవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో పిల్లల్ని, తనను చెన్నైలో ఎన్నో కష్టాలు పడ్డప్పటికి కూడా సక్సెస్ అనే మాట ఆమె ఇంటిని వరించిందని చెప్పుకోవచ్చు. చెన్నైలో మనం ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ని కదిలించాం, వాళ్ళ జీవిత చరిత్రని మీకు తెలియజేసేలా సుమన్ టీవీ చాలా ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. అలాంటి క్రమంలో ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. తన కడుపును పుట్టిన బిడ్డలకు కూడా చలనచిత్ర సీమకి ఎన్నో 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 హిట్స్ అందించడమే కాకుండా ఇప్పటికి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ద గ్రేట్ యాక్ట్రెస్ రవలి గారు, హరిత గారు, వాళ్ళ మదర్ విజయదుర్గ గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఆమెకి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. అవును, మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎలా ఉన్నారు అంటే మెరిసిపోతున్నారు, తల 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 తల. ఓకే, లక్ష్మీదేవిలాగా ఉన్నారు. ఇది కొత్తగా విన్నది కాదు. ప్రతి వాళ్ళు లక్ష్మీదేవిలా ఉన్నమ్మ, నువ్వే అమ్మ ఇంటికి కళ అంటారు. అది నాకెంతో అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం. ఎంతో తక్కువ మందికి వస్తుంది కదమ్మా. ఎంత కష్టపడితేనే మరి ఇలా బంగారపు దుండ్లు, డైమండ్ దుండ్లు పెట్టుకోవాలా? మీరు కష్టపడ్డారని నాకు తెలుసు. అదే ఎక్కడో రైట్స్ చేస్తారని చెప్పి ఎక్కడ దొరకకూడదని దుండ్ల రూపంలో ఇలా పెడితే ఎట్లా? ఏదో అంతా నీ అభిమానం. ఎలా అనిపిస్తుందమ్మా విజయదుర్గ గారు? అంటే 37 సంవత్సరాలు ఆల్మోస్ట్ బతుకు జీవుడా అనుకుంటా ఏదో ఒకటి సాధించాలి, చన్నపట్నం వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాలని ముగ్గురు పిల్లల్ని సంకనేసుకొని వెళ్ళి ఏమనిపిస్తుంది అవన్నీ ఒకసారి వెనక్కి చూసుకున్నప్పుడు ఆ జీవితం? వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు పుట్టింది పెరిగింది అంతా పేద కుటుంబంలో, అయినా ఎప్పుడు తలరాత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నమ్ముకునే నేను బయలుదేరాను. మనం ఏమి సాధిస్తాం, ఏమి సాధించపోతాం, ఏం చెయ్యాలి అనేది కూడా తెలియదు. కాకపోతే పిల్లలు డాన్సులు నేర్పించాం అక్కడ మేము గుడివాడలో. హరిత గారికి, రవలి గారికి ఇద్దరికి క్లాసికల్ నేర్పించాను. దాన్ని బట్టి స్టార్టింగ్ వచ్చింది
మాకు అంటే ఇప్పుడు మొదలు పెట్టేటప్పుడు చెప్పాలి కదా మాకు గుడివాళ్ళు రెంటులు రావడం అయ్యాయి ఉన్నాయి. నాకు ఇల్లు ఉన్నాయి, అక్కడ ఇల్లు ఉంది, కాస్త రెంట్లు రావటం. మెడ్రాస్ అయితే ఒకసారి ఫ్రెండ్ ఇంటికని వచ్చాను 86లో. ఫ్రెండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దసరా నవరాత్రులకి వెళ్ళాం. దసరా నవరాత్రుల్లో చెన్నైలో ప్రతి కోయిల్ దగ్గర గుడి దగ్గర భరతనాట్యం ప్రోగ్రామ్స్, క్లాసికల్ భరతనాట్యం. ఆ పిల్లలు ఎంత బాగా చేస్తారో చెన్నైలో బ్రాహ్మణ పిల్లలేంటి మన మావుళ్ళంటి అందరూ కూడా. అవి ఎంత నా మనసును బాగా ఆకట్టుకున్నాయి. వీళ్ళు నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడికి అక్కడికి ఏంటి డిఫరెంట్, యాక్ట్ చేసేద్దామన్న దృష్టి అసలు తర్వాత. ఇక్కడ గుడివాడలో ఏం తింటున్నామో ఈ డబ్బులు తీసుకెళ్తే మెడ్రాస్లో కూడా తినచ్చు. హైదరాబాద్లో కాదు, మెడ్రాస్ కొంచెం చౌకగానే ఉంటాయి అన్నీ. హైదరాబాద్లో బాగా ప్రియం, చెన్నై ఎవరైనా బ్రతకగలరు. ఆ రోజుల్లో రూపాయికి 4 ఇడ్లీ వచ్చినప్పుడే తెలుసు నాకు. ఏమో 87 కదా, 4 ఇడ్లీ పెట్టుకుని ₹1 ఇచ్చి ఇంత సాంబార్ పోసుకుని తినేసి బతికేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. 500 రూపాయలు ఇంట్లోకి అద్దెకెళ్ళి, మేము వెళ్ళడమే 500 రూపాయలు ఇంట్లోకి అద్దెకెళ్ళాం. కేకే నగర్, కరుణానిధి నగర్ అని ఉంటుంది అక్కడ వెళ్ళాం. 500 అద్దె, కాకపోతే అడ్వాన్స్లు ఎక్కువ. అవును, 10 months ఉంటుంది. కాకపోతే మాకెందుకో మరి పాపం 6 నెలలదే తీసుకున్నారు వాళ్ళు. మీ ముఖం చూసి ఎవరికైనా అదే అనిపిస్తుంది అసలు. నేనైతే ఫ్రీగా ఇచ్చేస్తా. 3000 అలా ఇచ్చి పిల్లల్ని అంతా. ఇక ఏం లేదయ్యా, ఒక అమ్మవారి మీద భగవంతుడి మీద పెట్టేసి తప్పితే ఏం లేదు నా చేతిలో. కాకపోతే ఒక ధైర్యం ఉంది. ఎప్పుడు ప్రతి మనిషికి ధైర్యలక్ష్మి ముందు ఉండాలి. ఆవిడ ఉంటే అందరి లక్ష్ములు ఆవిడ దగ్గరికి వస్తారు. ధైర్యలక్ష్మి అనేది ఉంటే, నేను చాలామందికి ఇంకా నేను వీడియోలో చెప్పినట్లు, ధైర్యలక్ష్మి అనేది ముందు ఉంటే మనిషి దగ్గర ధనలక్ష్ములు, వరలక్ష్ములు, ధాన్యలక్ష్ములు అందరూ వస్తారు కూడా. ఆ ధైర్యమే నన్ను కాపాడింది అనుకుంటున్నాను నేను. అంటే అమ్మవారి పేరులోనే ఉంది కదా విజయం, విజయ దుర్గా. అది అసలు నేను ఫస్ట్ నేను చెన్నై వెళ్ళినప్పుడు నా పేరు కనకదుర్గ. యాక్ట్ చేయడానికి ఏవిఎం స్టూడియోది రఘువరన్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. అందులో ఎస్పి ముత్తురామన్ గారు డైరెక్టర్. మన తెలుగు కూడా చాలా చేశారు ఆయన. ఎస్పి ముత్తురామన్, రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలో ఎక్కువ ఆయన. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. వెళ్ళిన 4 నెలలకే 87లోనే ఏవిఎం స్టూడియోల కాటికి వెళ్ళేదాన్ని. సరే వచ్చేసాం కదా చెన్నై, మరి ఏదో ఒకటి చేద్దామని అన్నట్టు మొదలుపెట్టాను. డైరెక్టర్స్ ఇళ్ళకి తిరగడం మొదలు పెడితే ఎట్లా ఉండేదంటే, ఆటోలో ఎక్కామనుకో ఆ రోజుల్లో వాడు ఎటు చుట్టూ తీసుకెళ్తాడో డబ్బులు మీటర్ అయింది దాన్ని బట్టి. అదే బస్సు ఎక్కామనుకో ₹2 తేలి రావచ్చు, ₹1 ఛార్జీలు ఉండే పాండి బజార్ అట్టు వెళ్ళాలంటే. అదే మన ఆటో ఎక్కామనుకో ₹10 అయ్యేది. అది ఎటు తీసుకెళ్తాడు కదా. అలా బస్సులో వెళ్ళి ఆఫీసులకి వెళ్ళాలి కదా, ఇళ్ళకి కాదు కదా. వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో, ఆఫీసు స్టాప్ ఎక్కడో తెలిసేది కాదు. ఒక స్టాప్ ముందో ఒక స్టాప్ వెనకో దిగిస్తాన్ని, మళ్ళీ వెనక్కి రావడం లేకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళడం నడిచి వెళ్ళేదాన్ని. కరెక్ట్గా ఆ స్టాపే తెలియదు. అట్లా బాగా తిరిగాను. అప్పుడు ఎస్పి ముత్తురామన్ గారు ఒక బ్రాహ్మిన్ క్యారెక్టర్ ఉంది మా మీది అందులో, కానీ ఇప్పుడు భాష రావట్లా, అయినా మన భాష నేర్పొచ్చు అని కో డైరెక్టర్ గారికి చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సుధా ఉంది కదా మదర్ క్యారెక్టర్, ఆవిడ కూడా ఉంది ఆ సినిమాలో. సుధా కూడా ఒక క్యారెక్టర్ అనమాట. అప్పుడే నాకు తెలుసు ఆవిడ సెలెక్ట్ చేస్తే బాగా పాప నేను వెళ్ళిన దగ్గర నుంచి కో డైరెక్టర్ గారు నా పక్కన కూర్చోబెట్టి డైలాగులు నేర్పించేవారు. బ్రాహ్మణ్ కట్టు కూడా అంత బాగా ఆయన పరిచయం అయ్యారు. ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పిల్లలు చెప్తారు అమ్మ జాగ్రత్త అని. అప్పుడు ఆయన పెట్టారు, కనకదుర్గ ఉన్నారు ఇక్కడ, ఒక ఆర్టిస్ట్ ఉన్నట్టుంది అని. అప్పటికి మేము విజయదుర్గని పెట్టేసుకున్నాం. సరే నీలో విజయం అంతా నీళ్ళనుంది, దుర్గా మాతవి విజయం నీకుంది. మీరు అడిగారని చెప్తున్నా. ఆయన ఫస్ట్ నేను చెప్పానంటే కొన్ని విజయదుర్గాన్ని పెట్టుకుంటానండి అని. ఓకే, ఇంకేంటి, కరెక్ట్గా తోచింది నీకు, విజయం నీ దగ్గర ఉంది, దుర్గామాత ఇక తిరుగులేదు, అది ఇదే అన్నారు ఫస్ట్. అంటే మీకు తెలివితో పాటు అమాయకత్వం కూడా బాగుందమ్మా. అది 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 ఎట్లా నెట్టుకొచ్చేది చెన్నైలో అసలుకి? ఎట్లా మోసపోలేదా ఎక్కడ అసలుకి? మోసం అనేది, భయం అనేది ఓ పక్కన ఉంది కదా. ధారాళంగా డబ్బుండి ధారాళంగా ఎంజాయ్ చేసేవాళ్ళు మోసపోతారు. భయంతో బతికి మనకున్న డబ్బులు గుప్పెట్లో పెట్టుకుని ఆటితోనే బ్రతకాలని వాళ్ళు మోసపోరు. నాకు తెలిసి నా ఇది అది మరి. అంతేగాని మోసాలు సినిమా ఫీల్డ్ ఎందుకుండు ఉంటాయి. విజయదుర్గ గారు, అసలు మీరు చెప్తుంటే చాలా అంటే చాలా వినసొంపుగా ఉంది, కానీ
మీ అందమైన కళలో ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది అసలు నాకు. ఓహో, ఇప్పుడు అసలు ఈ గెటప్ అయితే వాణిశ్రీ గారి లాగా ఉన్నారు, అది వేరే విషయం. ఓకే. ఆ? మీ కళలో ఎక్స్ప్రెషన్ చూడొచ్చు నేను అసలు చెప్పేది ఎప్పుడు. ఎందుకు చూడకూడదులే కానీ కళ్ళ చూడ అట్లా అలవాటు అయిపోయింది. మామూలుగా మరి కళ్ళజోడు తీస్తే మీకు అందంగా కనిపిస్తున్నానా? అసలు మీ కళ్ళే అందం. ఇప్పుడు సినిమా వాళ్ళకి నేను కోటి రామకృష్ణ గారు దగ్గర ఆఫీసులకు అటు ఇటు చాలా ఆఫీసులకు వెళ్ళేదాన్ని. కోటి రామకృష్ణ గారు వెళ్ళి ఒక స్టేషన్ మాస్టర్ అనేదాన్ని కూడా ఒక క్యారెక్టర్ చేసి ఆఫీస్లో. అలా వాళ్ళు ఒక టైం చెప్తారు, రేపు వచ్చే నెల 30వ తారీఖు కనిపించండి, డేట్ చెప్తారు వాళ్ళు. ఆ 30వ తారీఖు వాళ్ళకేమి చేయరు, వచ్చిన వాళ్ళని ఉసూరుమని పంపించకుండా ఒక డేట్ చెప్తారు డైరెక్టర్స్, అంతే. అలా తిరిగి 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 తమిళ్లో ఒక 15 సినిమాలు చేశాను, ఇక్కడ కూడా ఇంచుమించు 15 చేశా. విజయబాపిరెడ్డి గారే చేశా. అంటే మీరు సినిమాలలో యాక్ట్ చేయాలని చిన్నపట్నం వెళ్ళారా, లేకపోతే పిల్లల్ని సక్సెస్ చేద్దాం, డాన్సే అసలు సినిమా అనేది లేదు, క్లాసికల్ ఇంకా బాగా నేర్పించాలి పిల్లలకి అని వెళ్ళాను. అది వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదురుగుండానే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక క్లాసు, ఇది డాన్స్ క్లాసు పాట క్లాసు ఉంది మా ఎదురుగుండానే. డాన్స్ క్లాస్కి 10 రూపాయలు నెలకి, పాట క్లాస్కి 15 రూపాయలు, ఇద్దరిని చేర్పించాను అందులో. మా ఇంటి ఎదురుకున్నాను, అసలు గుమ్మం ఎదురుకుండా గుమ్మం చేర్పించాను. పాట క్లాస్లో డాన్స్ క్లాస్లో డాన్స్ ఇద్దరు నేర్చుకున్నారు, పాట హరిత ఒకటే నేర్చుకుంది. ఇవన్నీ నాకు వదిలే అంది ఈవిడ రవళి. హరిత మాత్రం చిన్నప్పటి నుంచి ఆవిడికి ఒక రిథం ఉంది. హరితకి సాంగ్ వేస్తే 3 సంవత్సరాలప్పటి నుంచే, అప్పుడు రేడియోలు ఉండేవి కదా, ఆ రేడియో ఇంట్లో పెడితే రిథమ్గా వేసేది, డ్యాన్స్ బాగా చేసేది. 3 ఇయర్స్కే నేను కనిపెట్టాను తనలో. మంచి మూమెంట్ బాగా చేయగలదు, ఎక్స్ప్రెషన్తో సహా మూమెంట్ కూడా బాగా చేసేది. అంత క్రితం వారసత్వాలు ఏమి లేవు కదా, యాక్టర్స్ డ్యాన్సులు చేసే వారసత్వాలు ఏం లేవు. ఏదో స్కూల్ డేస్లో యాన్యువల్లీ దానికి నాటికలు, ఏదైనా పాటలు డ్యాన్సులు వేయటం తప్పితే నేను ఒక్కదాన్నే. అందులో మా చరిత్ర వేరు, మా అన్నదమ్ములు 7 నేను ఒక్కదాన్నే, 7 అన్నయ్యలు నాకు, నేను ఒక్కదాన్నే. బట్ వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించలేదా, ఎందుకు నువ్వు పిల్లల్ని తీసుకొని చెన్నై వెళ్తున్నావు అమ్మా, ఎందుకు కష్టపడతావు? ఏమి చెప్తారంటే పెద్దలు, పెద్ద కుటుంబం చెప్పారు, ఏం చెప్తారంటే బిడ్డలు గౌరవం నీ గౌరవం, మీ అందరి గౌరవాలు కాపాడుకోవాలి. సినిమా అనేప్పటికి ఒక రకమైనది అంటారు కదమ్మా, చిన్న చూపు ఉంటుంది, చిన్న చూపు ఉంటుంది, కాపాడుకోండి అనే చెప్తారు. అదే చెప్పారు, నీ గౌరవాన్ని బిడ్డల గౌరవాన్ని కాపాడు నువ్వే అని చెప్పారు. దానికి ఏనాడు లోటు లేకుండా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే మీ గొంతుకు భయపడతారు కదా కొంత, అది కూడా ఉండొచ్చు. కానీ ఈ గొంతు లేకపోతే, ఇదే గొంతు అన్నాక అప్పుడు చెప్తున్నా, చెన్నైలో అమ్మో ఆవిడ సింహంరా బాబు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నా ఎదురు కూడా మాట్లాడటానికి. ఇండిపెండెంట్ హౌస్, నేను తమిళ్ బాగా నేర్చేసుకున్నాను, తమిళ్లో మాట్లాడగలను, బాగా చదవగలను, తమిళ్ రాయలేను కానీ చదవగలను, అలా నేర్చుకున్నాను. కాబట్టి మా హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా పక్కింటి వాళ్ళు, ఏంటండి మీరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, మీరు పులిలాగా ఉంటారు ఇక్కడ, మా ఆవిడ భయం లేదనుకుంటున్నాను నేను, మీరు వెళ్ళిపోతున్నప్పటికీ నోరు లేకుండా అప్ప వెంటే అదే అమాయకురాల్లాగా ఉంటే ఇండస్ట్రీలో జరగదు. ఇండస్ట్రీలో అది నడవదు, ఏదో నడవదు అంటారు చూడు, ఇండస్ట్రీలో మరీ నోరు లేకుండా ఉండేది నడిచేది కాదు. మనం దీన్ని నమ్ముకున్నాం కాబట్టి నోరు ఉంటే నష్టమే ఉందన్నాను నేను. తోలు కింద రాశాడు తొత్తుకొడుకు అనేది మా అమ్మ, తోలు కింద అంటే ఇక్కడ రాశాడు దానిలో దేవుడు, అది ఉన్నప్పుడు ఇంకా భయం ఏంటి, నోరు తెరుస్తాను. ఇదే నోరు స్టార్టింగ్ నుంచి ఉంది నాకు, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే ఉండొచ్చు న్యాయంగా. అప్పుడు పిల్లల్ని చేతిలో పెట్టుకున్నదాన్ని కదా. చాలామంది అంటారు 2 హీరోయిన్లు నీ నోటుతోనే భలే చేసుకొచ్చావని. మరి మా పిల్లలకి ఎక్కడ నేను బ్యాడ్ నేమ్ అనేది, పాపం పత్రికలలో కూడా అంత బ్యాడ్ నేమ్ లేదు. ఎప్పుడన్నా వాళ్ళు లావ్ అయిపోయారు ఒళ్ళు వచ్చేసి నేను రాశారు కానీ కొన్ని రవళి చేసే టైంలో, ఇప్పుడు కూడా లావ్ అయింది అంటారు, మళ్ళీ చిక్కింది అంటారు, అరితని అంటారు తప్పితే ఇంకా వేరే ఏమీ అంత లేవు మాకు. భగవంతుడి దయ వల్ల మాకు లేవు, నాకు తెలిసి లేవు, అందుకని లేవు, ఎక్కడ లేవు. లావ్ అయ్యారు అంటే మాకు అమెరికాలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. మేము తానాకి వెళ్ళాం, మురళీమోహన్ గారు తీసుకెళ్ళినప్పుడు. తానాకి వెళ్తే అది 97, అక్కడ ఒక ఫ్రెండ్స్ అయ్యారు, ఒకళ్ళ ఇంట్లో పెట్టారు మమ్మల్ని, వాళ్ళు అయ్యారు. అమ్మని వంటింట్లోకి వెళ్ళొద్దని చెప్పండి రవళి, లేకపోతే మీరు లావ్ అయిపోతున్నారు. ఈవిడేంటి బాబు అంతంత టేస్ట్గా ఉండేస్తుంది, మీరేం చేస్తారు తినక అనేవాళ్ళు. అలా
మా పిల్లలు తిని లావయ్యారు తప్పితే అంతకన్నా ఇంకేమీ లేదు. ఇప్పుడు తిండి మానేసేసింది రవళి, ఇప్పుడు సన్నపడిపోతుంది. ఏదో నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎంట్రీ ఇవ్వాలని. సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లాస్ట్ మూవీ స్టాలిన్ అనుకుంటా, స్టాలినే, ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ గారు కూతురు. కానీ ఇద్దరు మంచి యాక్ట్రెస్ అమ్మ. ఫస్ట్ ఇద్దరులో ఎవరికి ఛాన్స్ వచ్చింది చెన్నైలో? చెన్నై రవళి గారికా హరిత గారికా? అప్పుడుకి రవళి చేయలే, హరిత తమిళ సినిమాలు చేసేవాళ్ళం. శివాజీ గణేషన్ గారు ప్రభు ఉన్నాడు కదా, అవును అవును, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అతనితో హీరోయిన్గా చేసింది హరిత. నేను ఒక క్యారెక్టర్ మా తమిళ సినిమాలు, సత్యరాజ్ గారి సినిమాలు కూడా చాలా చేశాను నేను. అందుకని ఫస్ట్ వచ్చింది నేను, నా తర్వాత హరిత. మేమిద్దరం తర్వాతే విజయ్ హీరో అయ్యాడు. ఓకే. భానుమతి గారి సినిమాలో హీరో విజయ్. తమిళ్లో పెరియమ్మ, ఇక్కడ అసాధ్యురాలు సినిమాలో సెలెక్ట్ చేసుకుంది విజయ్ని, బాబుని. విజయ్ పేరు శేషు, విజయ్గా పేరు మార్చింది కూడా ఆవిడే. ఆవిడ దురదృష్టం ఏంటంటే ఆవిడ లాస్ చూపించడానికే చేసినట్టున్నారు సినిమా. అనుకున్నది అప్పుడు జనం, రిలీజ్ చేయలే. ఆమె ప్రొడ్యూసర్, ఆమె డైరెక్టర్, ఆమె ప్రొడ్యూసర్. కొన్ని మనకు తెలియదు కదా, ఏదో లాస్లు కూడా చూపించవచ్చు అంటే కొన్ని కంపెనీలకు, మరేమో నాకు తెలియదు. విజయ్ని బాగా చూసి ఒక 1 year అసలు ఆవిడ దగ్గరే అట్టు పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చింది కూడా. ఓకే. ఆవిడ డబ్బు కూడా ఉన్నా కూడా తన్నే తీసుకురామనేది అంట లోపలికి వెళ్ళి. అంత బాగా మెల్ట్ అయిపోయాడు అక్కడ, అంత బాగా చేసింది, కానీ రిలీజ్ చేయలేదు. బట్ కూతుర్లలో ఫస్ట్ అవకాశం హరిత గారికి వచ్చినప్పటికి కూడా సక్సెస్ఫుల్ మూవీస్ చేసిందంటే రవళి గారు అని చెప్పుకోవచ్చా? చేసినప్పటికి కూడా ఒక చిన్న హీరోలతో చేసింది. ఇప్పుడు ప్రభు వాళ్ళ సిస్టర్ బ్రదర్ అంటే కొంచెం అంటే టాప్ హీరోలు కాదు అప్పుడు, అలా చేసింది. నేను ఒక మదర్ క్యారెక్టర్లో ఆవిడ ఆ హీరోయిన్ చిన్న అట్లా చేసేది. ఆవిడ ప్రకాష్ రాజ్ వైఫ్ ఉంది కదా లలిత, వీళ్ళిద్దరూ చేసేవాళ్ళు కలిసే చాలా సినిమాలు చేశారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ప్రకాష్ రాజ్ వైఫ్ అది డిస్కో చెల్లెలు, తెలుసు. ఆవిడను హరిత చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు సినిమాలు చేశారు తమిళ్లో చాలా. తెలుగుకి వచ్చినప్పటికీ ఫస్ట్ హీరోయిన్ కూడా తెలుగులో హరితనే. ఓకే. ఫస్ట్ హరితనే చేసింది. డబ్బు భలే జబ్బు, అరవింద్ గారిది. ఓకే. మారుతిరావు గారి కూతురు రాజ్ కుమార్ అన్న హీరో అబ్బాయి పేరు. తెలుగులోనా? తెలుగులో అరవింద్ గారి సినిమా చేసింది హరిత, ఫస్ట్ హీరోయిన్. డబ్బు భలే జబ్బే. అరవింద్ మన గొల్పూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ వాళ్ళ కూతురు ఈవిడ. రాజ్ కుమార్ అని ఒక హీరో వచ్చాడు ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నాడుగా. అవునవునవునవును. ఆ అబ్బాయి పేరు చేసింది. ఇక కొంచెం హైట్ తగ్గిందను ఏదో చెప్తారు కదా, హైట్ తగ్గిందని అన్నారు. ఇక అక్కడి నుంచి సిస్టర్ క్యారెక్టర్లు వచ్చేసినాయి. ఎందులో చిన్న అబ్బాయి కాదు, చిన్న అబ్బాయే వెంకటేష్ గారిదేనా? అవును. విజయశాంతి చెల్లెలు చిన్న అబ్బాయిలో. దొంగ పోలీసులో మోహన్ బాబు చెల్లెలు. రాముడు వచ్చాడు కాదు, మీనాను నాగార్జున గారు చేశారు సినిమా. మీనాను నాగార్జున చేశారు, అందులో నాగార్జున చెల్లెలు. ఇంకోటి ఏదో కంటిన్యూగా సిస్టర్లే వచ్చేసినాయి. ఇక కరెక్ట్గా ఈ సిస్టర్లు చేసే టైంలో కొంచెం ఆపాం. ఇక సిస్టరే వస్తుందని ఆపినప్పుడు ఈవిడ ఫోటోలు నేను ఆఫీస్కి వెళ్ళటం, నేను యాక్ట్ చేయటం మన ఈవీ గారికి తెలుసు. దగ్గర కూడా మా ఇల్లు కూడా అక్కడ. నేను అప్పుడు ఈవిడ ఊరికే ఫోటోలు తీయించా రవళికి ఫోటో సెక్షన్. అక్కడ సబాస్టిన్ అనే బ్రదర్స్ ఉండేవాళ్ళు, బాగా ఫోటోలు తీసేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు. ఫోటోలు తీయించితే ఆయన ఫొటోస్ తీయించారు. ఈ హరితకు చెల్లెలు కూడా ఉందంట, విజయదుర్గ గారు చిన్నమ్మాయి అన్నట్టు. అక్కడ ఆది అనే ఒక కో డైరెక్టర్ ఎవరు ఉండేవారు పేరు. ఒకసారి నాకు కబురు పెట్టారు ఆల్బమ్ తీసుకురమ్మని. తీసుకొస్తే అంతకుముందే అడిగారు, వాళ్ళు చెప్పారేమో మీ చిన్నమ్మాయి యాక్ట్ చేస్తుందా అని అడిగారు. ఇప్పుడు 10th కదా సార్, ఇప్పుడు 10thలోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు మీలాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తానంటే ఎందుకు చేయి సార్, చేస్తుంది అన్న. అయితే ఒకసారి ఆల్బమ్ తీసుకురండి అన్నారు. ఫస్ట్ ఆల్బమ్ తీసుకెళ్తే చూశారు, అమ్మాయిని తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళా. అలీబాబా అరడజన్ దొంగలు కన్ఫర్మ్ చేశారు. అలీబాబా అరడజన్ దొంగలు రాజేంద్ర ప్రసాద్ దానికి సెలెక్ట్ అయిపోయింది. వైజాగ్ ఒక నెల ఫుల్ షూటింగ్ అయిపోయింది, వచ్చేసాం. ఆయన పేర్లు మార్చడం అలవాటు కదా ఆయనకి, ఆమని కాడి నుంచి రంభ కాడి నుంచి అన్ని మార్చారు కదా. అలాగే ఆ టైంలో మేము అప్సరా హోటల్లో ఉన్నాం వైజాగ్లో. మరి ఆయనకి ఏం తోచిందో మనకు తెలీదు, రంభ ఇవన్నీ పెట్టేశారు కానీ అప్సర పెట్టేశారు
పేరు. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, బాగానే ఉంది, సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. అయినా ఈవిడికి సినిమాలు రాలా. అప్పుడు నేను ఇంకో జ్యోతిష్ చెప్పించాను, ఈ అప్సర అంటే మరి ఇట్లా పెట్టారండి అనేటప్పటికి తనకి వర్కౌట్ అవ్వదని చెప్పారు. 6లో పెట్టమంటే అప్పుడు రవళి పెట్టాం. అంటే అసలు పేర్లు ఏంటి వాళ్ళ? శైలజ, శాంతి, శేషు. అందరు ఈశ్వరుడి మీద వస్తేని శంకరుడి మీద ఓకే. హరిత గారు అసలు పేరు శాంతి. శాంతి. ఈవిడ పేరు రవళి పేరు శైలజ. ఓకే. అబ్బాయి పేరు విజయ్, అప్పుడు శేషగిరి. మీరు శివభక్తురాలా? శివుడు ఇక ఎప్పుడు ప్రతి విషయంలోనూ శివ, ఈశ్వర, పరమేశ్వర అనుకోవటం క్షణక్షణం నాకు అలవాటు. అమ్మ భయం ఎక్కువ ఉండేదా పిల్లలకి? భయం కాదు, బయట వాళ్ళే భయపడతారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడతారా? భయం కాదు కానీ ఏమంటారు, భక్తి అనేది మామూలుగా వాళ్ళకు ఉంటుంది. కాళ్ళకి నమస్కారం పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళడం అలాంటివి ఏం చేయరు. కాళ్ళకి నమస్కారం పెట్టకుండా బయట అడుగు పెట్టేవారు కాదు. పెళ్ళి అయిపోయినాయి, వాళ్ళ దారి వాళ్ళు అయిపోయారనుకో. నా ఇంట్లో పెళ్ళి అవ్వకుండా నా దగ్గర పిల్లలు పెరిగినంతసేపు 3 పిల్లల్లో ఎవరు బయటికి వెళ్ళినా నా కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తారు. అది సిస్టమ్ వాళ్ళు పెట్టుకున్నారు, నేను పెట్టలే. అమ్మకు దండం పెట్టుకెళ్దామని. నేను ఊర్లో లేను, ఒకసారి గుడివాడ అక్కడికి వెళ్ళాను. మా అన్నయ్య ఉన్నాడంట, ఫోటో ఉందంట నాకు అక్కడ కబోర్డ్లో. ఆ ఫోటో కూడా దండం పెట్టుకెళ్తుంది శాంతి అనేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్తా ఆ ఫోటోకి దండం పెట్టుకెళ్తుందమ్మా శాంతి అనేవాళ్ళు. అంత భక్తి కంటే కూడా మర్యాద ఎక్కువ నేనంటే. అమ్మ మా కోసం కష్టపడాలి, మెయిన్ అది అనుకుంటా, మర్యాద ఎక్కువ. నేను చెప్పింది జవదాటల, అందుకే వాళ్ళు అలా ఉన్నారు. అంటే చిన్న వయసులో భర్తను కోల్పోయారు మీరు. అంత చిన్న ప్రేమను కూడా వాళ్ళు పెద్దగా అంత పెద్దగా లేదు. అబ్బాయి వరకు ఓకే, తండ్రి విషయంలో అబ్బాయి వరకు ఓకే. ఆ తర్వాత ఆయన పోయారు, ఇక నా పిల్లలంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది కదా. అబ్బాయి వరకు ఓకే, అంతే. పిల్లలకి పెద్ద అప్పటికే లేరు. బట్ మీరు పడ్డ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు విజయదుర్గ గారు? అంటే భర్త లేని సమాజం ఎలా మాట్లాడుతుందో కూడా తెలుసు. అందులో సినిమా ఫీల్డ్లో అన్నప్పుడు అదే నేను చెప్తాను, వీటన్నిటిని జయించుకొచ్చాననే చెప్పాలి. ఏడ్చిన సందర్భాలు ఉంటాయి, ఏడ్చిన సందర్భాలు ఎందుకుండో, కంటిన్యూళ్ళు పడుక సంఘటన మీ లైఫ్లో మర్చిపోలేదంటే ఏమని చెప్తారు? చాలా ఉంటాయి, ఎన్నని చెప్తాను. కానీ ఎప్పుడు ఈ ఏడుపు, ఈ కష్టం తర్వాత నెక్స్ట్ నాకు సుఖం ఉంది. రాత్రి అయిపోతే వెలుతురు వస్తుంది, పగల వద్ది అన్నట్టు ఎలా అనిపిస్తుందో మామూలుగా ప్రకృతి, ఈ ఏడుపు అయిందంటే నాకు సుఖం ఉంది. ఎప్పుడూ ఊహించుకునే దాని బిడ్డలో ఎక్కడో ఉండాలి. ఇప్పుడు వన్స్ ఇండస్ట్రీకి వచ్చామంటే మనం దాన్ని నిలబెట్టుకోగలిగితేనే, లేకపోతే అధోగతి. అది నాకు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసి నేను గమనించుకున్నాను, అది అర్థం చేసుకున్నాను. నేర్చుకున్నారా బాగా చెన్నైలో చూసి? నేర్చుకున్నాను. పైసి ఇవాళ ₹1 నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ చేస్తాను, విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ అని. దానిలో కూడా చెప్పాను, ₹100 మనం సంపాదిస్తే ₹70 మనవి, ₹30 మనవి కాదు. అసలు మనకు రాలేదనే అదే దృష్టిలో ఉండి తీసేసాను నేను. ₹30 మనవి కాదు, ₹70. ఆ ₹70లోనే వాడుకుందాం. అలా 1,00,000 సంపాదిస్తే 30,000 మనకు కాదు, ఇవాళ 70,000 వచ్చినాయి మా పిల్లలకి. అలా చేసి మరి ఓహో అంటే మా పిల్లలేమి ఒక్కొక్క సినిమాకి 20 లక్షలు 15 లక్షలు తీసుకొని చేయలేదుగా, 5 లక్షలతోనే చేసింది రవళి కూడా. స్టార్టింగ్ లాస్ట్ కృష్ణ గారి సినిమాలకి అటుకిటికి 5 లక్షలు ఇచ్చారు. స్టార్టింగ్ లాంటి పెళ్లి సందడి ఎంత ఇచ్చారో గుర్తే లేదు, ఒక 50,000 ఇచ్చి ఉంటారు పెళ్లి సందడి. అక్కడి నుంచి బాగా వచ్చేసింది. ఇక ఎంత పెద్ద హిట్ మా పెరటి చెట్టు పెళ్లి సందడి అంటే రాఘవేంద్రరావు గారు, అరవింద్ గారు, అశ్విని దత్ గారు. ఆ పెళ్లి సందడి ఒక ఇది. ఆ సినిమా ఫస్ట్ రవళి పేరు మార్చంగానే కృష్ణ గారి సినిమా, రియల్ హీరో, సోలో హీరో, సింగిల్ హీరోయినే. తర్వాత ఆయన చేస్తూ ఉండగానే, రియల్ హీరో చేస్తూ ఉండగానే తమిళ సినిమాలు వచ్చేసింది. విజయకాంత్ 2 సినిమాలకు వాళ్ళు అగ్రిమెంట్ వేసేసుకున్నారు. ఓకే, అంటే తమిళ్ చేయకూడదు కానీ తెలుగు చేయొచ్చు. తిరుమూర్తి, గాంధీ పిరందమన్ 2 సినిమాలు విజయకాంతే. తిరుమూర్తి బాగా నాడింది, గాంధీ పిరందమన్లో రేవతి కూడా ఉంది, డ్యూయల్ రోల్, బాగానే ఉంది. ఆ రజనీ విజయకాంత్ సినిమాలు జరిగేటప్పుడు దాసనారాయణరావు గారి సినిమా వచ్చింది, ఒరే రిక్షా. అది మంచి సినిమా, 175 days. అవును, స్టార్టింగ్ అదే 175 days. నవంబర్లోనేమో రిలీజ్ అయిపోయింది 95లో.
వెంటనే రాఘవేంద్ర గారు వచ్చింది పెళ్లి సందడి అంతా చేసుకున్నారు. షూటింగ్ ఫస్ట్ దాసనారాయణ గారు షూటింగ్ నుంచే వచ్చింది, తిరుపతి నుంచే స్ట్రైట్గా ట్రైన్లో తీసుకొచ్చారు. పొద్దున్నే వీళ్ళకేదో సాంగ్లో పెళ్ళి జరిగేది సీన్లో ఏదో తీశారంట. స్టార్టింగ్లో నేను నెల విజయ్ వెళ్ళాడు కూడా. ఆ రోజు ఫస్టే సాంగ్ పెట్టారు తనకి. మొత్తం అందరు కూర్చొని పాడతారు కదా ఒక గ్రూపులో, ఆ సాంగ్ పెట్టేశారంట ఫస్టే. సాంగ్ టేప్ రికార్డ్ ఇచ్చారంట రూమ్కి. ఇక విజయ్ కూడా పక్క నుండి బాగా నేర్పేశాడు. ఆడికి బాగా అనుభవం ఎక్కువే పాటల్లో. యాక్టింగ్ కూడా హరిత కూడా చెప్పుద్ది, మనమే నేర్పాడు నాకు చాలా అని. ఆడికి యాక్టింగ్ కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి విజయ్ దగ్గర. టైం కరెక్ట్ అవ్వాల. ఎందుకు టైం రాలేదంటే వాడు టైంలో ఉన్నప్పుడు టచ్లో లేడు. అంటే రవలి గారు కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ చేశారు. పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్లు కూడా ఎన్ని హిట్స్ ఇచ్చారు ఆమె. అలాంటిది ఒక్కసారిగా కనుమరుగైపోయారు ఎందుకు సినిమాలు చేయకుండా? ఎలా అంటే నేను కూడా చెప్తున్నాను, అంటే అతను రాశాడని కాదులే, ఆటోమేటిక్గా అతను రాశాడని కాదు, కానీ లావ్ అయిందని రవళికి టాక్ వచ్చింది. ఒక పేపర్లో వచ్చింది, ఒక పేపర్లో రావడమే కాకుండా రాశాడు ఒక అతను, లావ్ అయిపోయింది రవళి అని. మంచి పిక్చర్ ఏంటి 200 days ఆడుతుంది శుభాకాంక్షలు, ఆ టైంలో రాశాడు. లావ్ అయిపోతే సినిమాలు చేయకూడదా? అప్పుడే సిమ్రాన్ వస్తుంది ఆ టైంలోనే. ఓకే, సిమ్రాన్ వస్తుంది, ఇంకెవరెవరు వస్తున్నారు. ఇక ఏమో మరి మేము అనుకున్నది అది. టైం కూడా ఒకటి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే రాసిన దానికి మేము ఫీల్ అయ్యారా? మేము ఫీల్ అయ్యాం. అన్న కూడా లావ్ అయింది, కొంచెం తగ్గితే బాగుండని అంటారు అందరూ కూడా. ఎవరన్నా ఒకటి పేపర్లోనే వచ్చిందంటే కొంచెం తగ్గితే వస్తాయండి. ఈలోపు మన కోసం కూర్చుంటే సినిమాలు వేరే వాళ్ళని పెట్టి తీసేస్తారు కదా. ఇక అందుకని ఏమోలే ట్రై చేస్తే ఇంకా కొంచెం అక్కడక్కడ చేసింది. మళ్ళీ మేము హైదరాబాద్ ఎప్పుడు వచ్చాం? 4లో వచ్చాం, 2004 వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా సుమన్తో అని అటెండ్ చేసింది కొన్ని సినిమాలు. చేసిన తర్వాత ఇక నాకు పెళ్ళి ఏర్పాటు. అసలు నేను హైదరాబాద్ వచ్చిందే ముఖ్యంగా తమిళనాడులో పెళ్ళి చేయడం అనేది నాకు అక్కడ అంటే అనకూడదు, ఇక్కడ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని నాకు తెలియలే. తమిళనాడులో పెళ్లి చేయటం నాకు దావాలి. అప్పటికి ఆల్రెడీ హరిత పెళ్ళి అయిపోయింది కదా, హరిత ఇక్కడే ఉంది కదా, జాకీ హరిత కూడా. హైదరాబాద్ ఉంటే మనకు తెలుగు సంబంధాలు మనకు తెలిసిన ఫ్యామిలీలు ఉంటాయి కానీ చేసుకోవటానికి అన్నట్టు వచ్చాం. అసలు న్యాయంగా రవళి పెళ్లి చేయడానికే హైదరాబాద్ వచ్చాను నేను. ఓకే, చెన్నై నుంచి అంత ఇల్లు అంతంతా ఆర్భాటం అంతా వదిలిపెట్టుకుని పెళ్ళి చేయాలంటే హైదరాబాద్లోనే ఉండాలి. ఆంధ్రాలో ఉంటేనే మనకు మంచి సంబంధం ఏంటో తెలుస్తుంది. తమిళనాడులో ఉంటే నాకు మంచి సంబంధం తెలీదు. అలా వచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాలు ఏదో చేసింది. 7లో పెళ్లి చేసాం. పెళ్ళైన కాంచి సినిమాలు ఇక లేదు. స్టాలినే లాస్ట్ సినిమా, అది కూడా ఒక క్యారెక్టర్ అయినా చిరంజీవి గారి సినిమా చేయాలకమ్మా చేస్తానంది. చిరంజీవి గారి సినిమా చేయాలంటే అందులో చిరంజీవి గారి కాంబినేషన్లే సినిమా. అసలు డైలాగ్ సీన్స్ కూడా ఉన్న సీన్లన్నీ చిరంజీవి గారితోనే. ఓకే, అందుకని చేసింది. ఆ ఇదితోనే, ఆ పరిచయంతోనే రవళి పెళ్ళికి కూడా వచ్చారు చిరంజీవి గారు. ఈ మధ్య రీసెంట్గా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను లావ్ అయిపోయాను రవళినండి అంటుంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు పక్కనే కూర్చున్నారు అంటే అయ్యో తెలీదా అన్నట్టు వాళ్ళు చేయకుండా కూపారు. అవును, బట్ అప్పటికి హరిత గారు కూడా కొంచెం లావుగానే ఉన్నారు. ఆమె ఇప్పటికి స్టిల్ కంటిన్యూగా ఎక్కడ వదలలేదు. ఇక లేదు, వదలలేదు అసలు. ఆవిడ వదలలేదు. ఆవిడకి వచ్చే క్యారెక్టర్స్ కూడా ఆవిడని వదలటల్లో వస్తున్నాయి. అటువంటి క్యారెక్టర్స్ వస్తేనే ఆవిడ బాగా సక్సెస్ అయింది. అప్పుడు హరిత రవళి ఎంత సక్సెస్గా చెప్పుకున్నారో సినిమా ఫీల్డ్కి, ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఈవిడ బాగా సక్సెస్. అవును, బాగా ఆ విషయంలో ఇక నా పిల్లలు అని చెప్పుకోవడం కాదు కానీ చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అక్కా చెల్లెల మధ్య? అంటే నాకన్నా వెనక వచ్చింది రవలి, అయినా కానీ పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో చేస్తుంది. ఇలాంటివి ఏమైనా వచ్చాయా హరిత గారికి రవలి గారి మధ్య? అసలు లేదు. ఎందుకంటే ఈ పెళ్లి సందడి రిలీజ్ అయిన టైంలో ఎప్పుడు రోజు పూజలు చేయించేది హరిత. రిలీజ్ టైంలోనే, రిలీజ్ అంటేనే పూజలకి వెళ్ళిపోయేది. అలాంటిది ఒకసారి ఈ విషయం మన పరచూరు గోపాలకృష్ణ బాగా తెలుసు. హరిత మీ చెల్లెలు హీరోయిన్ అయిపోయింది కదా, నీకేమీ అనిపించట్లేదు? అదేంటి సార్, మా ఇంట్లో ఒక హీరోయిన్ ఉంది సార్, మా ఇంట్లో ఒకరు హీరోయిన్ అయ్యారు, పెద్ద రేంజ్లో ఉన్నారు, అది చాలు సార్. ఆవిడ అయ్యిందా, నేను ఇట్లాంటి ఫీలింగ్లు మా ఇంట్లో ఉండవు సార్
అని చెప్తే ఆయన ఇంటర్వ్యూలో కూడా హరిత గురించి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్. చెప్పారు, ఆయనకి ఇంటర్వ్యూలు చేస్తారు కదా, అందులో హరిత గురించి బాగా చెప్పారు. అలాగే మాకు ఏముండవు మా ఇంట్లో. మేము ఎప్పుడైతే ఈ ఫీల్డ్ అనుసరించి మొదలు పెట్టామో నేను అప్పుడే చెప్పేశాను, ఏ ఒక్కరి పైకి వచ్చినా ముగ్గురు సమానమైన స్టేజ్లోనే ఉండాలి. ముగ్గురు ఇప్పుడు ఆవిడ ఒక రిచ్గా ఉంది, ఆవిడ రిచ్గా పోతుంది, ఈవిడ రిచ్గా పోతుంది, వాళ్ళిద్దరూ చేసి బతుకుతున్నారు. ఇప్పుడు తక్కువ చేసినా కూడా విజయ్ కూడా అదే రిచ్లో ఉండాలి. అంటే వచ్చిన ప్రతి రూపాయిని 10 రూపాయలు చేసింది మటుకు విజయదుర్గ గారు. వాళ్ళు సంపాదించిన దాన్ని అంటే ఇష్టానికి ఎక్కడంటే అక్కడ ల్యాండ్స్ కొనేసారు హ్యాపీగా. ఇప్పుడు ఎప్పుడు పిల్లలు ఏమన్నా అంటే అనేవాళ్ళు ఒక్కోసారి ఎప్పుడు చూద్దాం సిమెంట్ అంటావు, ఎప్పుడు చూద్దాం అదంటావు ఇదంటావు. బిల్డింగ్ కట్టేదాన్ని కదా మరి, అక్కడ ఒక్కోసారి బిల్డింగ్లు కూడా కట్టి అమ్మిని కూడా ఉంది. నాకు ఇల్లు కట్టడం హాబీ, నాకు ఇంట్రెస్ట్ ఏంటో బాగా. నాకు ఒకటి కట్టిస్తారా? అస్సలు స్థలం ఉందంటే దానిలో స్టార్ట్ చేసి కట్టే వరకు నాకు ఆగేది కాదు. అంటే మీ స్థలమేనా? మా స్థలంలోనే కట్టి అమ్మేసి ఉన్నాయి నేను. స్థలం ఉందంటే ఇల్లు కట్టేస్తా. ఇల్లు కట్టడం మరి ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏమో నాకు చేతిలో ఉందేమో, ఆడుకున్నట్టు చేస్తా. పిల్లలు ఏదో ఆడుకున్నట్టు చాలా 1 సంవత్సరం లోపల కట్టేస్తా నేను. బ్రహ్మాండం అంటే ఇల్లు అయినా సరే 1 సంవత్సరం లోపల కట్టేస్తా. ఆ వర్కర్స్ కూడా అలా వచ్చేవాళ్ళు. వాళ్ళకి నెల్లూరు నుంచి అటు ఒక గ్రూపుని తెప్పించి 3 పూట్ల వంటలు చేసి నేనే పెట్టి కట్టించేదాన్ని. బయట వాళ్ళు నమ్ముకుంటే 10 దాకా రారని, వీళ్ళైతే 8 గంటలకు వెళ్ళిపోయి పనిలో ఉంటారని 3 పూట్ల వండి పెట్టి అలా కట్టించా. మరి ఈ లెక్కన రవళి గారు పెద్ద హీరోయిన్, బాగా సంపాదించుంటారు కదా, మరి వాళ్ళకి డివైడ్ చేశారా? సమానంగా పంచిచ్చారా? సమానంగా అనేటప్పటికి ఇప్పుడు ఒక చోట ఒక గ్రౌండే వచ్చింది అనుకో గమ్ముని కొనడానికి. ఆ గ్రౌండ్ పెద్ద పిల్ల కదా హరితకి ముందు పెళ్లి చేసి పంపించాలి కదా, ఆవిడ కొనేసేవాళ్ళం. 2 గ్రౌండ్లు వచ్చిందా, ఒక చోట 2 గ్రౌండ్లు వచ్చింది, తీసేయి. అప్పుడు గ్రౌండ్లో 5 లక్షలు ఉండేది, 10 లక్షలు పెట్టి ఆవిడకి ముందర 2 గ్రౌండ్లు ఉన్నాయి. ఒక గ్రౌండ్ స్థలం ఉంది అక్కడ, ముందు ఒక బిల్డింగ్ కట్టేసా. ఈ 2 గ్రౌండ్లు ఈ బిల్డింగ్ నీకే, అది ఫిక్స్ ముందు అక్కడ ఉండి, తర్వాత సంపైతే తర్వాత చూద్దాం, ముందు అవి ఉండని నీకు. సరే ఇంకో చోట ఈవిడికి ఇప్పుడు ఎక్కువ రావాల్సిన రాణా ఉందనుకో వాళ్ళ రాతలో, ఆవిడ 2 గ్రౌండ్లు దొరికింది, ఇప్పుడు 3 గ్రౌండ్లు దొరుకుతుంది. దొరికినప్పుడు ఆవిడ 2 కొన్నాం కదా, ఈ 2 కొనడానికి సంపాదన అందరిది కలిపే కొంతకాలం వరకు కలిపే. ఇక ఇప్పుడు హరిత పెళ్ళయిందనుకో, అప్పటి నుంచి ఇక లేదు. అప్పటి నుంచి రవళి సంపాదన రవళితోనే చేసుకున్నాం. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సంపాదన తీసుకెళ్ళి ఆవిడలో కలపల. ఇంకా అవసరమైతే 1 సంవత్సరం ఆవిడ సంపాదన సీరియల్ చేసినయే నేను ఇవ్వలే ఆవిడికి. పెళ్లి చేసి ఉన్నాను, అది ఇది ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ అన్నట్టు ఇవ్వల. 1 సంవత్సరం ఇవ్వటం కుదరదని తర్వాత నుంచి ఇచ్చాం. ఈ ఆస్తులు పంచడం ఇవన్నీ పంచడం కూడా 10 ఏళ్ళు ఆగింది. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవని పెళ్ళి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒకేసారి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేయి. అప్పటి వరకు ఇచ్చినాయి కాకుండా ఎక్స్ట్రా ఇచ్చేయి 10 ఏళ్ళు ఆగమన్నాం తప్పితే మామూలుగా ఉన్నాయన్నీ ముందే ఇచ్చేసాం. వాళ్ళు పెళ్ళి అవ్వగానే ఇచ్చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కట్టాం చెన్నైలో, అది తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఇచ్చాను. అంటే వాళ్ళే డబ్బు ఇచ్చారు, నేనే కట్టిపెట్టా. రవళికి ఒక కాంప్లెక్స్ ఉంది, హరితకు ఒక కాంప్లెక్స్ ఉంది. మేము చెన్నైలో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇద్దరికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. అన్ని జాగ్రత్త పరిచి ఎప్పుడైతే సినిమాలు తగ్గుతున్నాయి అనే నాకు వచ్చిందో, ఊరికి కొనుక్కుంటా పోతే ఎట్లా? ఇప్పుడు రిఫండ్ రాకపోతే ఏం తింటాం? సినిమాలలో స్థలాలే కొనుక్కెళ్తే స్థలాలు అన్నం పెట్టవు కదా. అప్పుడు ఈ కాంప్లెక్స్ కట్టడం మొదలు పెట్టాను. నెలకింత వస్తే కావాలి కదా సినిమాలు తగ్గితే. అలా చేసినాయి అంతా. మరి దీని జ్ఞానం అంటారు ఏమంటారు నాకు తెలీదు. ముందు చూపు జ్ఞానం తర్వాత రేపేంటి అనేది నాకు తెలుసు. అప్పుడు ఎంతలే మీరు కొన్నప్పుడు గ్రౌండ్ 1,00,000, ఇప్పుడు అన్ని 2 కోట్లు 3 కోట్లు కోట్లయిపోయింది. ఈ లెక్కన 100 నుంచి 200 కోట్ల వరకు పోగు చేశారు చెన్నైలో. అంత వందల కోట్లు చేసిన సినిమాలకు తగ్గట్టు కొన్నాను, అవి పెరిగినాయి అంతే. 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రకంగా చెప్పాలంటే విజయదుర్గ గారు ఆ జనరేషన్లో, అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తూనే ఉన్నాం కాబట్టి, హీరోయిన్స్ వెనక తండ్రులు ఉన్నప్పుడు పెద్దగా ఎవరు సక్సెస్ అవ్వలేదు. తల్లులు వెనకుండి నడిపించిన హీరోయిన్స్నే పెద్ద సక్సెస్ అయ్యారు. ఇది ఎవరినైనా చూడండి, ఇది అక్షరాల నిజం. ఎందుకంటే తండ్రులు హెల్ప్ ఉండి తండ్రులతో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. సావిత్రి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, భానుప్రియ గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, జమున గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి తల్లి వెనకున్నారు. అందరూ తల్లి వెనకే ఉన్నారు. తండ్రిని లెక్క పెట్టుకోవడం నాకు తెలిసి సౌందర్య గారు, రోజా కూడా వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న అన్నలు వచ్చేవాళ్ళు.
అలాగే జయప్రద గారు కూడా వాళ్ళ నాన్నగారే అనుకుంటా, జయప్రద గారు కూడా. అవును. అంతే తప్పితే ఏళ్లలో లెక్క పెట్టుకునే వాళ్ళే తప్పితే మీరు చూసే ఉంటారు, నేను చూసా అందరూ తల్లులు ప్రోత్సాహంతోనే హీరోయిన్లు అయ్యారు. మీరు చూడండి, హీరోయిన్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మ అమ్మ అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. మా నాన్నగారు ఇట్లా చేశారని చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. మరి అది ఇండస్ట్రీకి వరమేమో నాకు తెలియదు. అది మా అమ్మ అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పటికిప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, చేసిన తక్కువ సినిమాలైనా మమ్మే పెంచింది ఇవన్నీ. మాకు స్థలాలు ఎట్లా ఉంటే అట్లా కొనేసేది, వెళ్ళి 50,000 పెట్టినా కొనేసేది అక్కడికి వెళ్ళి. అలా ఇవాళ మరి మేము దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అది తెలిసేసింది అందరికీ, దాని వాల్యూ తెలిసింది. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుని ఇక నేను మళ్ళీ అందులో చొరబడను. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ విషయాల్లో నేను చొరబడను. అంటే నాది ఒక క్వశ్చన్, చెప్పండి. చిన్నప్పటి నుంచి తండ్రి లేరు వాళ్ళకి, ఒక స్థాయికి వచ్చినప్పుడే తండ్రి కావాలి. అవును, వాళ్ళ ఎదుగుదలలో. అలాంటిది కష్టపడి పెంచారు. డబ్బు కాదు, డబ్బు వస్తుంది తర్వాత ఉంటుంది, అది వేరే విషయం. ముందు 3 పిల్లల్ని పెంచాలంటే కష్టం ఒక ఆడ మనిషికి. అలాంటిది ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పటికి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తారు, పెళ్ళైన వరకు కూడా. అంత సంపాదించి రూపాయిని పోగేసి కోట్ల ఆస్తిని ఇచ్చారు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాంటిది పిల్లల దగ్గర లేకుండా ఎందుకు మీరు ఒక్కళ్ళు సపరేట్గా ఉంటున్నారు? ఇదేదో పెద్ద చిక్కు ప్రశ్నే. పిల్లల దగ్గర లేకుండా అంటే ఆడపిల్లలు, నాకు కొడుకు ఉన్నాడు, కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళ దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. ఎవరికైనా మన సాంప్రదాయాలు అంటారో మన పద్ధతులు అంటారో కూతుళ్ళ దగ్గర ఉండరు. కొడుకు కూడా ఉన్నాడు కదా, నాకు కొడుకు దగ్గరైనా ఉండొచ్చుగా అంటారు. నాకేంటో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారులే. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, గమ్మున ఇప్పుడు ఇక్కడున్నాను అనుకో, నాతో నేను ఎవరికీ చెప్పక్కర్లే. మా పిల్లలు ఫోన్ చేసి ఎక్కడున్నామని అడిగితే పలానా చోట ఉన్నానని చెప్తా. ఒకళ్ళు ఇంట్లో ఉన్నామనుకో, వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఒక కిట్టి పార్టీనో అద్దో ఇదో, లేకపోతే మన్నయ్యల చుట్టాకో, మా ఊరు వెళ్ళాలో, మా చుట్టాల చుట్టాకో వెళ్ళాలి. ప్రతిసారి వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా కూతురు ఇళ్ళకి వెళ్తాం. ఇప్పుడు ఇట్లా ఉంది, కాసేపు పడుకోవాలనిపిస్తుంది. ఈ సోఫా ఉందా నా ఇల్లు, కాసేపు టీవీ చూస్తా, నేను ఇక్కడే పడుకుంటా. ఇక లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు నైటీలు తిరుగుతారు. ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. కాపురం ఎప్పుడన్నా వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉంటే అది వేరే విషయం. కానీ కాపురమే అక్కడ ఉండాలంటే నాకు సరి అనిపించలేదు. పిల్లలు ఎప్పుడు పిలుస్తారు, అరుతారు. అవళ్ళి విజయ్ కూడా పిలుస్తాడు, ఒంట్లో బాగా అంటున్నావు కదా, పోనీ కాశీ వెళ్ళొచ్చాను మొన్న 13 రోజుల టూరు. చాలా సిక్ అయ్యాను. అంటే ఈ వయసులో సిక్ అవుతారు, టక్కన ఏదన్నా బాగాలేదనుకో. అయ్యాను, కానీ అన్ని భగవంతుడే. అయ్యా నరిస్తే ఏ రూమ్ లో నుంచి ఎవరు రావడానికి లేరు, అది నేను అంటున్నాను. లేరు, అదంతా భగవంతుడి మీద. మొదటి నుంచి చెప్తున్నాను కదా, భగవంతుని నమ్ముకున్నా మనం ఎంతకాలం మన ఆయుష్ రాశాడో రాస్తాడు. ఎలా వెళ్ళాలో అది కూడా రాసి పెట్టే ఉందిగా. మనం జాగ్రత్త పడిన రోజునే పోద్దాయండి, అంత లేదు కదా. ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఆయన తెలుసు. అంతే, అన్నీ కష్టాలు నష్టాలు భయాలు అన్నీ అనుభవించేశాను. ఇప్పుడు కొత్తగా ఏదైనా వస్తాను భయపడే అంత సీన్ లేదు నాకు. ఇక ఉన్నంతకాలం నన్ను పిల్లలు బాగానే చూస్తున్నారు, అన్నీ నాకేం కావాల్సిన వాళ్ళే ఇస్తున్నారు. తీసుకోవడం వరకే కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టెస్టేసి కూర్చోను. అంటే ఇప్పటికీ విజయదుర్గ గారు పెడితే తీసుకోవటం, లేకపోతే పిల్లలు పెడితే తీసుకునే స్థాయికి ఏమైనా వచ్చారా? లేదు, నా దగ్గర ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. నా దగ్గర 1 సెంటు భూమి కూడా పెట్టుకోలే నేను. 1 సెంటు భూమి అనేది నా దగ్గర పెట్టుకోలే. ఒక బిల్డింగ్, ఒక ఇల్లు అలాంటివి ఏమీ పెట్టుకోలే. అన్ని పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత అందరికీ అన్నీ ఇచ్చేసా. నాకేమీ లేదు. ఇప్పుడు నేను ఎందుకంటే నా దగ్గర ఉన్న కొందికి నా మీద ప్రేమ తగ్గొచ్చు పిల్లలకి. మెయిన్ ఇంపార్టెంట్ తెలుసా, ఇది తగ్గిందా ఎప్పుడన్నా? అట్లా నా దగ్గర ఉంటే తగ్గేది. ఆస్తులు నా దగ్గర ఉంటే ఎందుకు ఆవిడ దగ్గరే పెట్టుకుంది, ఏం చేసుకుంటుందంట, ఇచ్చేయక ఒకదానికి ఇవిడు పోయేదాకా ఎదురు చూడాలి ఏంటి అనిపించవచ్చు మనసులకి, అనిపించవచ్చమ్మా. మీ వారు సంపాదించినవి కూడా ఇచ్చేశారు. అవన్నీ మా తిండికి మేము బతికి బయటకు వచ్చి అన్నీ చేసి వచ్చాం కదా, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు పిల్లలు సంపాదించింది మాత్రమే ఇప్పుడు మా దగ్గర. దానిలో నేనే పిల్లలు సంపాదించిన వాటినే నేను దాచి పెట్టి చేసి ఇల్లు కట్టినా ఈ కట్టినా అలాంటి నువ్వింత సంపాదించింది కాకుండా ఆ టైంలో వాళ్ళకి ఎంతంత టైం కలిసి వచ్చిందో ఆ టైంలో కొనేసి పెట్టేసింది వాళ్ళ పేరుని అట్ట. నేను వెళ్ళి ఇప్పుడు నేను 4 ఎకరాల పొలమో 2 ఇళ్ళు నా పేరుని పెట్టుకున్నాను అనుకోయ్యా.
ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాటి మీదే ఉంటుంది ధ్యాస, నా మీద కంటే కూడా. మీరు అలా పెంచలేదు కదా, పెంచకపోయినా కూడా పెళ్ళిళ్ళైనాయి కదా. అంటే అల్లుళ్ళు అలా మారుతారు. అల్లుళ్ళు మారుతారని నేను చెప్పను, పెళ్ళైనా వాళ్ళకు ఒక కాపురం అయిపోయింది కదా, వాళ్ళకి పిల్ల జల్ల కదా, వాళ్ళ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అన్నప్పుడు ఆస్తులు ఎక్కడో ఉన్నాయంటే ఎట్టా? అమ్మకి ఏం తక్కువ, మనం ఉన్నాక అనిపించవచ్చు కదా వాళ్ళకి. అందుకని నేను అసలు ఏమీ ఎట్టు పెట్టుకోలేదయ్యా, అందరికీ వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటున్నా, అదేం తప్పుగా అది నేను ఆ చెయ్యి కింద ఉందా వాళ్ళ చెయ్యి పైన ఉందని అసలు ఆ ధ్యాసకే వెళ్ళను నేను. అంతా నేను చేశానుగా అన్న ఒక ధీమాన్న ఉంటుంది, కానీ నాకు ఇవాళ వాళ్ళు ఇస్తున్నారే నేను తింటున్నానని అసలు ఆ ఫీలింగే నాకు లేదు. వాళ్ళకి లేదనుకుంటున్నా. కొడుకు కూడా ఇక్కడే ఉంటారు కదా, హైదరాబాద్ ఇక్కడే ఉంటాడు, రమ్మంటాడు. కాకపోతే ఇంకా అబ్బాయి ఏంటంటే మంచి స్టేజ్కి వెళ్ళలేదని అది కొంచెం చిన్న ఫీలింగ్ అంతే. అల్లుళ్ళు ఎలా ఉంటారు మీతో? ఒక అబ్బాయి ఏమో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, జాకీ గారు. ఇక ఆయన ఒక సీరియల్లో చేశారు ఇద్దరు కలిసి, అప్పుడు చూసాం. అప్పుడు మాకు అనిపించింది లవ్ కమ్ మ్యారేజ్డా లేకపోతే లవ్ కమ్ అంటారు కానీ కాదు, వాళ్ళిద్దరూ ఒక సీరియల్లో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసినప్పుడు పలానా ఇంటి పేరు ఏంటి, పలానా క్యాస్ట్ ఏంటి, ఇటు చూసుకుంటాం కదా పిల్లల్ని ఇవ్వాలంటే. పలానా కాకినాడ, పలానా తోటవారి అబ్బాయి ఏం చెప్పారు. కమ్మవారని కాదు, మేము కాపులు. మన తోటవారి అబ్బాయి అంట పర్వాలేదు. అప్పుడు పెళ్ళయిందా అని తెలుసుకోమన్నాను ఎవరినో. విజయ్ను జాకీ ఫ్రెండ్స్, అవ్వలేదు అన్నాడు. అయితే జాకీకి ఇస్తే బాగుంటుందేమో, ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలాంటి వాడు తెలుసుకోండి అని చెప్పాను. తెలుసుకున్నారు బాగానే. ఇక ఆడవాళ్ళంటే మర్యాదగా అయ్యి వాళ్ళిద్దరు చెప్తూనే ఉంటారు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలో, కొబ్బరి నీళ్ళతో పడేసారా, కొబ్బరి పడాలు ఇచ్చేది ఇదని చాలాసార్లు వచ్చినాయి. మీ సుమన్ టీవీలో కూడా ఒక ఎవరు ఇంటర్వ్యూ చేసింది. అలాగే ఇక కలిసి 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలు యాక్ట్ చేశారు ఈటీవీలో. ఓకే కలిసి ఓకే అన్నారు. ఓకే అంటే ఒక ఎన్నాళ్ళు నేను ఒక కాంప్లెక్స్ కట్టడం స్టార్ట్ చేశాను. కాంప్లెక్స్ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, మేము కాంప్లెక్స్ కడుతున్నానండి, స్టార్ట్ అయిపోతుందేమో, మళ్ళీ ఇప్పుడు అయితే మధ్యలో చేయకూడదు పెళ్ళి అని అడిగితే, మా బ్రదర్ పెళ్ళి ఏదో అవుతుంది, అప్పటిదాకా ఇప్పుడు ఆలోచించలేదు అది అన్నాడు. వదిలేసాం. మళ్ళీ ఇక బిల్డింగ్ కట్టేశాను, సంవత్సరం పట్టింది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు చేసుకుంటానని. అప్పుడు ఇవాళ జూలై 30th ఏమో మా గృహప్రవేశం కాంప్లెక్స్ది, ఆగస్టు 4th పెళ్ళి. అలా చేసేసాం, బాగా చేసాం ఆ పెళ్ళి కూడా. విజయదుర్గ కాంప్లెక్స్ అని పెట్టారా? విజయదుర్గ కాంప్లెక్స్ రెండిటికి. దానికి విజయదుర్గ కాంప్లెక్స్ పెట్టలే. హరిత నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది, ఏం పెట్టాం పేరు. ఇది మాత్రం నేను వీళ్ళ పెళ్ళి అవ్వకముందు కట్టినాయి కదా, విజయదుర్గ కాంప్లెక్స్ అని పెట్టేశా. మరి హరిత బిల్డింగ్ ఏం పేరు పెట్టారు నువ్వు చెప్పేదాకా నాకు ఐడియా లేదే. కట్టి వచ్చేసా నేను. బిల్డింగ్ అక్కడ ఉండి కట్టించింది నేను. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, నగర్లోనా? కాదు, వలసరవాకు. ఓకే. నేను ఎక్కువ షూట్లకి వెళ్తుంటాను అక్కడ, మీరు చూసే ఉంటారు నావి. చూసాం. ఈసారి వెళ్ళినప్పుడు ఏరియా చెప్పండి, నేను చూసి వస్తా. చూసిరా, వలసరవాకం విజయదుర్గ కాంప్లెక్స్. చిన్నల్లుడు ఆయన ఈ కాంట్రాక్ట్లు అవి చేశారు. ముందు ఆయనకి ఈ పళ్ళ ల్యాబ్ ఉంది, మనం ఆయన ఏమిది మహావీర్ హాస్పిటల్ ఉంది కదా, అవునవును, అందులో డెంటల్ డాక్టర్ వాళ్ళ కజిన్, పెద్దమ్మ కొడుకు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఓకే, వాళ్ళ కలిపి ల్యాబ్ ఉంది, ల్యాబ్. అప్పుడు పెళ్ళైన టైంలో ల్యాబ్ ఉంది. ల్యాబ్ కాకుండా ఇంకా ఏయో కాంట్రాక్ట్లు అయ్యో చేసేవారు. ఆ తర్వాత కూడా ఈ చాలా కాంట్రాక్ట్లు తెలుగుదేశం పార్టీ రోడ్ బోర్డు చేశారులే, చాలా చేశారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడేదో మైన్స్ దాంట్లో ఏదో చేస్తున్నారు. సో ఇద్దరు మంచోళ్ళే. నా విషయంలో ఏమి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఎంతవరకు నా డ్యూటీ అల్లుళ్ళ దగ్గర, ఏమండి బాగున్నారా, వచ్చారా, ఆయన వెళ్తే జాకీ కన్నా రండి అంటాం, ఈయనంటే రండి ఆంటీ, ఆయన అయితే రండి అంటాడు జాకీగా. అయితే ఈ చిన్నల్లుడైతే కొంచెం చాలా చిన్నడే కదా, మొన్న మధ్య పెళ్ళైందంటే అలవాటు అయిపోయింది నువ్వు అంటాం. ఈయన అలా అలవాటు కాదు, రండి మీరు రండి పోండి వెళ్ళండి రండినే. రెండో అల్లుడు అయితే అయ్యా కూర్చోయ్యా పోయ్యా, కొంచెం చనువు అంటే బాగున్నానా అయ్యా తిన్నావా అన్నట్టు. ఆయన అయితే ఏమండి రండి అన్నట్టు ఉంటుంది. ఓకే, అంతే. అండికి కొంచెం ఇదిగా మాట్లాడతా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు వచ్చావా అన్నట్టు ఉంటున్నారు కదా. ఎవరిళ్ళకైనా ఆంటీ అంటే వాళ్ళిద్దరికి ఇష్టం. ఇప్పుడు
నేను ఎవరికి అన్యాయం చేసిందాన్ని కాదు కదా, ఇంకా వాళ్ళ సొమ్ము తినేద్దామని ఆశతో ఎదురు చూసేదాన్ని కాదు కదా. అందుకని అల్లుళ్ళకైనా ఇష్టమే ఒక రకంగా. భార్యలు ఎట్లా ఉంటే వాళ్ళు అట్లాగే ఉంటారు. భార్యలు ఇప్పుడు ఇష్టంగా ఉండి వాళ్ళు ఒక్కళ్ళు వేరుగా ఉంటే భార్యలకైనా నచ్చదుగా. అవును. అలాంటప్పుడు ఎలా ఉంటారు? వసుదా మామూలుగా వాళ్ళు నేనంటే ఇష్టపడనంత కూడా ఏం లేదు, వెతుక్కోడానికి కూడా నా దగ్గర. అందుకని ఏదన్నా ముఖాన్ని మాట్లాడతారు అని అన్నీ అంటాయి. వెనకాల ఉండవు ఇక అసలు. వెనక్కి వెళ్ళి మాట్లాడే సీన్ లేదు నాకు. ఉంటేదో అక్కడే మాట్లాడేస్తే వస్తారు. ఎంతమందికి గట్టిగా ఇచ్చుంటారు ఆన్సర్ ఇండస్ట్రీలో? బోల్డ్ మందికి. ఒక ఇన్సిడెంట్ చెప్పనా మీకు. నేను హరిత సిస్టర్స్ క్యారెక్టర్ చేస్తుంది కదా, హరిత చేసినప్పుడు కోదండరామిరెడ్డి గారి సినిమా నాగార్జున గారిది, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఓకే. అందులో నాగార్జున చెల్లెలుగా చేస్తుంది. మళ్ళీ ఈయన మన మీనా రాజశేఖర్తో ఎముడు మొగుడు ఒక సినిమా వచ్చింది. ఓకే. వస్తే ఆ సినిమాకి ఎవరు ఆల్బమ్ తీసుకురమ్మన్నారు, వెళ్ళాను. ఆల్బమ్ తీసుకెళ్తే అందులో మీనా చెల్లెలు క్యారెక్టర్ ఉంది. రవళి ఆల్బమ్ తీసుకెళ్తే మీనా చెల్లెలు క్యారెక్టర్ ఉంది. అది చేయమన్నారు. నాకు నిజంగా వచ్చింది. ఆయన ఎన్ని డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చేశారు, చిరంజీవి గారితోనే పెద్ద సినిమాలు చేశారంట. అట్ట బాబోయ్, కోదండరామిరెడ్డి గారు అసలు నాకు ఇక సినిమాలు ఒకటి తక్కువ అనుకోండి. ఏంటండి మరి ఇప్పుడు హరిత చేస్తుంది కదా సిస్టర్ క్యారెక్టర్లు, ఆవిడ అమ్మ క్యారెక్టర్ వేయించనా అన్న. ఆవిడ మదర్ క్యారెక్టర్లో దించైనా ఈవిడ చెల్లి క్యారెక్టర్ చేస్తా అన్న. అది కదమ్మా బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అది అన్నారు. క్యారెక్టర్ అవనండి, ఇక చెల్లేనా హీరోయిన్గా. నేను అందరూ చూసి హీరోయిన్ అన్నదాన్ని మీరు చెల్లెలు చెప్తున్నారు. మరి ఇప్పుడు హరితను మదర్ క్యారెక్టర్ చేస్తాను, ఈవిడ చెల్లి క్యారెక్టర్ చేస్తాను, ఇది కరెక్ట్ కాదు సార్ అట్లా అడగటం. మీరు ఎట్లా ఏమంటారండి చెల్లెలు క్యారెక్టరు? వచ్చేసాం, హరిత ఆల్రెడీ చెల్లెలు చేస్తుంది, చేసాం. ఈఎంఐని కూడా చెల్లెలు ఏమంటారండి? ఇది న్యాయం కాదు కదండి. ఇలాగే అడిగా, అసలు మీకు న్యాయమా ఇది అని అడిగా. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరక్కడ? కోదండరామిరెడ్డి గారు. ఆ తర్వాత అంటున్నారు చాలామంది, కోదండరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడాడు. అది నా వయసు, నా పిల్ల. ఆయన నేనే మళ్ళీ మీరు ఇవ్వండి అని అనలేదుగా నేను. నా పిల్లని మీరు అట్లా అడగబాకండి, మేము చెయ్యం. అంతే కదా. ఆ తర్వాత 2 సినిమాలు చేసింది ఆయనయే, బాలకృష్ణ గారిది, నాగార్జున అనుకుంటా, ఇద్దరు కోదండరామిరెడ్డి గారితో 2 చేసింది. ఇటపై అడిగితే అన్నీ ఎందుకు చెప్తా అంటే, మీ రోజుల్లో ఈ ఆవేశం పనికి వస్తుంది. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకి పనికిరాదు. కానీ ఇప్పుడు అవసరం నాకేంటి? ఇప్పుడు జనరేషన్ అసలు నాకేం అవసరం? అవసరం అయినప్పుడు ఉంది నాకు, అప్పుడు అది కావాలి. అది అవసరమైనప్పుడు ఆవేశం ఉంది, నాకు వాగ్దాటి ఉంది అంతే. అది లేకపోతే సర్లే, తమిళనాడులో బతికి పెట్టగలమా? తమిళనాడులో అన్ని రకాల సౌత్ ఇండియా మొత్తం అక్కడే ఉంటుంది కదా. తమిళనాడు చెన్నైలో మన ఇది లేకపోతే బతకలేం. పని చూసుకోండి. ఆ టైంలో ఏ హీరోయిన్ అమ్మో విజయ్ దొరుకుంటే మనం కొంచెం ఇక్కడ మాట్లాడొచ్చు అని మిమ్మల్ని సపోర్ట్ తీసుకెళ్ళాలి ఉంటారా? చాలా మంది అయినా సరే. నేనంటే మన ఇప్పుడు ఏళ్ళ టైంలో వచ్చారు కదా సంగవేని వీళ్ళని వాళ్ళందరూ కూడా అమ్మో వాళ్ళ ముందు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మోళ్ళకి అంత మాట్లాడలేరని, నేనే మాట్లాడతానని రోజే అంటది. ఇప్పటికే అంటది రవళి దగ్గరికి వచ్చి, మీ అమ్మ లాంటి అమ్మ నాకుంటే వలసర వాకులో సగం కొనేదాన్ని. మీరు కొనేసారు మరి సగం? అది ఏదో కొనుక్కున్న వాటిని చూసి మంచి ఫ్రెండ్స్ కదా, బాగా ఫ్రెండ్స్. ఆంటీ లాంటి అమ్మ నాకుంటేనా వలసర వాకులో సగం కొనేదాన్ని అంది. ఓకే. ఆ ఇల్లు చూపించడానికి అడిగి సెలవుని ఇన్ని రోజు అని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు స్థలాలు ఉంటే కొనుక్కోండి అక్కడ 14 గ్రౌండ్లు అక్కడ తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు అన్నారన్నమాట అనేవాళ్ళు. భోజనానికి వచ్చారు సెలవుమణి వాళ్ళకి, మా ఇంటికి భోజనానికి కూడా వచ్చేవాళ్ళు. అమ్మ ఏ హీరోయిన్ చూసినప్పుడు అనిపించింది ఇలా పతనం అవ్వకూడదు, ఏంటి ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందా ఒక హీరోయిన్కి? ఒక టైంలో అనిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం చెప్పకూడదు. కానీ అనిపిస్తుంది. కొంతమంది కన్న తల్లి వల్లే బాధపడే హీరోయిన్స్ చూసారు. కన్న తల్లి వల్ల బాధపడే హీరోయిన్స్ చూసా. కొంతమంది తండ్రి అంతా పాడు చేసి, మళ్ళీ కొంతమంది హీరోయిన్స్కి రెచ్చిపోయి పాడు చేసుకునే వాళ్ళని చూసా. వాళ్ళే తల్లిదండ్రులు పక్కన పెట్టండి, వాళ్ళ రిచ్తో వాళ్ళు చేతులారా వాళ్ళు ప్రతి వాళ్ళని నమ్మడం. అసలు బయట మనుషులను నమ్మితే పతనం అయిపోతారు. తల్లిదండ్రుల విషయం వచ్చారంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది.
ఇష్టానికి లవ్వులు గివ్వులండి, ఎవరు సక్సెస్ అయ్యారు లవ్వులు గివ్వులు ఇష్టానికి వెళ్ళి. అట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండమని మా పిల్లలకి ఎప్పుడో నేను వార్నింగ్. అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండో పెళ్ళాంగా వెళ్ళకూడదు, ఇవన్నీ ముందు మైండ్లో పెట్టుకోండి అని చెప్పేశారు. ఆ టైంలో ఎక్కువ నడిచింది కదా రెండో భార్యగా వెళ్ళటం. చాలా మంది అప్పుడు అట్లా ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు శ్రీదేవిని తీసుకోండి, అప్పటికి ఏంటి అవసరమా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు తమిళ్లో కూడా రెండో భార్యలుగా. అందుకని ఎప్పుడైనా అదే సెకండ్ భార్య అనే మీకు ఆ వాల్యూ రాదు. డబ్బు ఉన్నప్పటికీ వాల్యూ రాదు. మీ భార్యాభర్తలు మీది ఫ్యామిలీ అంటే బయట నుంచి ఉంటే అట్లా ఉండాలి కెపాసిటీ. అంతేగాని ఎందుకు వెనక ఇవన్నీ విషయాల్లో చెప్పాను. మా పిల్లలు అసలు ఎప్పుడు అట్లా అసలు రాంగ్ రూట్లోకి వెళ్ళా. ఆ విషయంలో నేనంటే భయమైన కదా, వాళ్ళ మనస్తత్వం కూడా అది, మా పెంపకమే అలాంటిది. సాంప్రదాయాలను కొన్ని ఉంటాయి కదా, అంతే. సాంప్రదాయం ప్లస్ పెంపకం వెనకాల ఉండేది జీన్స్ బట్టి సాంప్రదాయం ఉంటుంది, ప్లస్ పెంపకం ఉంటుంది. మా కష్ట సుఖాలన్నీ మా పిల్లలందరికీ తెలుసు, వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు ఈ విషయంలో. అమ్మ ఏమి పైసా పాడు చేయదు కదా, మనకి ఎంతో కొంత పూజేసి పెట్టేదే కదా అమ్మ డ్యూటీ అని వాళ్ళు బాగా నమ్మారు. ఓకే, బాగా నమ్మారు. నమ్మినందుకు నేనేం వేస్ట్ చేయలేదు, పిల్లల్ని నిలబెట్టారు. అసలు ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు కూడా. కాకపోతే బ్యాంకులో దాచుకోకుండా చాలామంది డబ్బు దాచుకున్నారు, దేని మీద పెట్టకుండా సంపాదించిన డబ్బులు ఇంట్లో బిరువాలో పెట్టుకోవటం లేకపోతే బ్యాంకులో పెట్టుకోవడం చేశారు. కానీ స్థలాల మీద పెట్టిన వాళ్ళు తక్కువ. అవును, నా బొంద అక్కడ బురద ఉంది, అక్కడ కంప ఉంది, అది అడవి, అక్కడ ఎవరు కొంటారు ఇట్టా అని చాలామంది కొనుక్కోలే. అడివో పొడివో భూమి మీద పడే. నా ఉద్దేశం ఏంటి, ఇలా పెరుగుద్దని కూడా నాకు తెలీదు. ఎవరికైనా వడ్డీలకి తడిపోతే భూమి మీద అయితే పడి ఉండదు, భూమి అయినా చూస్తాం. ఇంట్లో డబ్బు పెడితే ఆటికి ఇటు పట్టుకెళ్ళిపోతారు, అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం షాపింగ్లకి. డబ్బు కనపడుతున్న ఆడపిల్లని మా పిల్లలు షాపింగ్కి వెళ్ళిపోతారు. అవునవును. మరి ఎవరికైనా వడ్డీకి ఇద్దామంటే ఇవ్వకుండా పోతాడు. సరే భూమి మీద పడితే ఎక్కడ పోద్ది అని అనుకున్నా తప్పితే ఈ భూమికి భూమి వస్తుంది ఇట్లా వస్తుందని నాకు తెలీదు నిజంగానే. మళ్ళీ రవళి గారు ఏమైనా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందమ్మా? ఉంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, రెడీ అవుతుంది. తగ్గుతుంది, ఫుల్ డైట్. నెక్స్ట్ ఇయర్ ఆవిడకి ఒక గృహప్రవేశం ఉంది. మేలు ఒక పెద్ద ఇల్లు ఒకటి కొన్నారు. ఎక్కడంటే అది గండిపేటే, అపార్ట్మెంట్స్ లాంటివి, కాకపోతే ఇండిపెండెంట్ 7,000 చిల్లర ఒక ఫ్లోర్ అట్లా తీసుకుంది ఆవిడ. దాని గృహప్రవేశం ఉంది. ఆ టైంలో ఏదో మొత్తం అనౌన్స్ చేయటం అని ప్రెస్ అని అన్నీ పెట్టుకుంటుంది. మళ్ళీ బ్యాక్ టు మూవీస్. మళ్ళీ మంచి ఒక చెప్తున్నాం మంచి. ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మదర్ క్యారెక్టర్ చేసి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు కదా. హావభావాలు బాగా పలుకుతారు. చెయ్యొచ్చమ్మా, ఎందుకు అట్లా అంటే లేదు చేస్తాను. ఇప్పుడు డైటింగ్ మొదలుపెట్టింది, బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి మాఘమాసం కల్లా ఫోటో సెక్షన్ పెట్టాలని చెప్పాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అమ్మ సపోర్ట్. ఎందుకంటే నాకు ఈ స్ట్రైకర్స్లో చేస్తున్నాను కదా యూట్యూబ్, అది ఆడియన్స్ అది వ్యూవర్స్ అందరూ నా కామెంట్స్ వచ్చేదంతా రవళి గారిని మనం తీసుకురండి అమ్మా, కొంచెం తగ్గమని చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు నాతో చూస్తారు కదా నా వీడియోస్లో, తగ్గండి రవళి గారు మీరు, మళ్ళీ రండి రవళి గారు, మీరు మంచి యాక్టర్ రవళి గారు, అందరూ కామెంట్ చేయటమే. నేను చెప్పే ఇంతమంది ఉన్నారు ఇంకా నీకు ఏముంది కొంచెం ట్రై చేయమంటే తనకి భయం. హాస్పిటల్ అవి చేయించుకోవడం భయం, ఆ పక్కకి వెళ్ళాలి. లేకపోతే ఎప్పటి నుంచి ఓన్లీ డైటింగ్లోనే చిక్కుతుంది. ఇప్పుడు ఓన్లీ డైటింగే మొదలుపెట్టింది, చిక్కుతుంది, పర్వాలేదు. సో మళ్ళీ పాత రవళి గారిని చూడబోతున్నారు మీరు, చూస్తారు నెక్స్ట్ ఇయర్ 24లో. కలుస్తుంటారా ఫ్యామిలీ? వారానికి ఒకసారి కలుస్తాం. వాళ్ళు రాత్రే వచ్చినట్టున్నారు చెన్నై నుంచి. ఎలా ఫ్రెండ్స్ కలుస్తారు కదా, ఇయర్లీ వన్స్ అనేది కలుస్తున్నారు ఇప్పుడు కొత్తగా. వాళ్ళు డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్, అమెరికాలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చారు చెన్నై మొన్న. ఓకే, సాటర్డే సండే అక్కడే మీటింగ్లు వాళ్ళందరికీ. ఓకే, బాగా బాగా కలిసి వచ్చారు అందరు 2 days. మళ్ళీ నిన్నేదో చెన్నై వెళ్తే మా పిల్లలందరికీ కంచి వెళ్ళి అలవాటు. కంచి వెళ్ళిపోయి చెన్నై అడుగు పెట్టారంటే కంచికి వెళ్ళకుండా రారు. ఓకే, అంత అలవాటు చెన్నైలో ఉన్న. ఎప్పుడు మాట్లాడితే కంచి పరిగెత్తేవాళ్ళం, బండి బజార్ షాపింగ్ కంటే కూడా. ఓకే, అలా అలవాటు కదా పాప, కంచి కూడా వెళ్ళారు. మీరు బాగా రెడీ అవుతారు మీరు కూడా. అదే అలా ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్లు చేసే అవకాశం ఉందా మీరు కూడా? ఉంది కానీ వస్తాయి, కానీ అది నేను యూట్యూబ్ ఒకటి చేస్తున్నానా,
ఇంట్లో ఇప్పుడు క్యారెక్టర్ చేయాలంటే టీవీ సీరియల్ వాళ్ళు అడుగుతున్నారు, చేయాలంటే పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతారు. నాకు ఒక డ్రైవింగ్ రాదు, ఆ, మళ్ళీ వాళ్ళ కారే పంపిస్తారు. నన్ను డ్రైవర్ పెట్టుకోండి. అబ్బా, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే 7-8 బయలుదేరి వెళ్ళొచ్చు ఆ, లొకేషన్కి. ఆ, వాళ్ళు కారు పంపించినప్పుడు 6ంటికి వెళ్ళిపోవాలంట. ఉమ్, 6ంటికి వెళ్ళిపోయి రాత్రి 9 దాకా షెడ్యూల్ అంట, 6 to 9, అదే 9 to 9. ఇట్లా కూర్చుంటాకి మాట్లాడుకోటాకి నా మళ్ళీ అమ్మో సాగదే మళ్ళీ అని ఉమ్. ఎందుకు బంగారం ఉంటే ప్రాణాన్ని కంగారులో ఇప్పుడు ఈ పెట్టి సాగుబడి ఇట్లా సాగిద్దాం. అంతే. చేశాను కదా సినిమాలు, చాలు. సెల్లాడిలో కనపడ్డా కదా నేను చాలా సినిమాలు గోల్డెన్ ఎరా చూసారులే, చూసారు, చాలా పిల్లలకు కూడా చూపించారు. చూపించాను. ఉమ్, పిల్లలు చూపించారు, పిల్లలు అందరూ బాగున్నారు. నా కడుపున పుట్టిన బిడ్డలందరూ క్షేమంగా లాభంగా, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటారు చూడు. సెట్లకి మంచి భోజనాలు కూడా తీసుకెళ్తారంట, వంటలు బాగా చేస్తారంట. తీసుకెళ్ళేదాన్ని వంటలు చేసుకుని. దాసరి నారాయణరావు గారు షూటింగ్ కూడా తీసుకెళ్ళినారు సార్, కొరమేలు కూర వండుకుని. గుమగుమలు ఆడిస్తారు. నా కోసం ఏదైనా చేయొచ్చు కదా, ఇంటికి వచ్చాను. ఇప్పుడు గార్ల పిండి రుబ్బెట్టి పెట్టే ఉంది, అయితే రెడీ చేత్తోనా? చేత్తో ఎవరన్నా రుబ్బుతున్నారా? ఇప్పుడు మిక్సీ వేసి పెట్టాను, చట్నీ కూడా చేశా, టమాటా చట్నీ వెళ్దామా, సూపర్గా. చేద్దామా? ఆ, ఎస్, ఇది మన విజయదుర్గ గారి వంటగది. ఇప్పుడు లోపలికి వచ్చాం, గారెలు చేస్తున్నారు. ఏంటి పచ్చళ్ళు చాలా పెట్టారు స్టాక్. ఇవన్నీ పచ్చళ్ళే, ఊరగాయలు, రొయ్యల పచ్చడి, మాంసం పచ్చడి, చికెన్ పచ్చడి. ఆ, పిల్లలు వచ్చినప్పుడు ఇష్టంగా వండించుకుంటారా? అప్పటికప్పుడు వండుతా, ఉమ్. సూపర్గా వండుతా. ఇప్పుడు దీంట్లోకి ఏం కట్ చేసి వేయాల్సిన పని లేదు. ఏనా ఉల్లిపాయలు అప్పుడే కదా టేస్ట్ ఉండేది. చూడండి విజయదుర్గ గారు గారెలు వేసేటప్పుడు కూడా ఎంత అందంగా వేస్తున్నారు. ఇప్పుడు మనవాళ్ళు మనవరాలు ఏం చేస్తున్నారు విజయదుర్గ గారు? పెద్దమ్మాయి వాళ్ళ అబ్బాయి బీబీఏ థర్డ్ ఇయర్, హరిత గారు అబ్బాయి. హరిత గారు అబ్బాయి. ఆ, రవళి కూతురు హరిత గారు పెద్దమ్మాయి, అమ్మాయి ఒక్కతేగా, +1. +1. ఓకే. ఇండస్ట్రీకి ఎవరు రావట్లేదు? రావట్లే. రవళి కూతురు 10th. ఓ, రావుల్ గారికి ఒక అమ్మాయినా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. 10th పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 1st స్టాండర్డ్. ఓకే. ఓ, చాలా చిన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి. ఓకే. సో మనవాళ్ళు మనవరాలు వస్తుంటారు అప్పుడప్పుడు ఇక్కడికి? వస్తారు. అందరికి మీరే వంట చేసి పెడతారా? వంట తినేటట్టే రమ్మంట. ఇదిగో గుమ్మగుమ్మలాడే గారెలు చూడండి, ఈ గారెలు ఇట్లా తీసేస్తున్నా మీకు చూడండి. ఇప్పుడు ఇలా మీరు తినరు కదా. సో ఇప్పుడు పండగ ఫస్ట్లో పెళ్లి చేసిన కొత్తల్లో అల్లుడు సంక్రాంతికి వచ్చినప్పుడు వంటలు బాగా చేసి పెట్టేవాళ్ళ? చేసేదండి, గారెలు పూర్ణాలు. కొత్త అల్లుడు అని. కొత్త అల్లుడు పాత అల్లుడు కాదు నా దృష్టిలో, ఎప్పుడు అల్లుడే వంట చేసి పెట్టాలని ఉంటుంది. కాకపోతే నేను వేరే ఊర్లో ఉంటే ఆ చేసి పెట్టేది వేరు. ఓకే. అందరం ఇక్కడే ఉండేటప్పటికి 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతున్నారు కదా. అవును. ఎప్పుడు పొరుగురులో ఉంటే ఆ వాల్యూ వేరు. అవును. మరి గుడివాడ వెళ్ళిపోతారా, ఇక్కడే ఉంటారా? వెళ్ళను, ఇంకెక్కడికి వెళ్ళేది. హైదరాబాద్ చూసినాక ఇంకెక్కడికి వెళ్తాం. ఇప్పుడు అన్నలు అందరూ అక్కడే ఉన్నారా? అన్నలు ఎవ్వరు లేరు, అన్నలు అందరూ చచ్చిపోయారు. అందరూ ఏడాది నాడు ఒక అన్న కూడా చచ్చిపోయాడు. 7 కదా మొత్తం? 7 అన్నయ్యలు, నేను 7 తర్వాత నేను. పెద్ద కుటుంబం. 7 చనిపోయారమ్మా? ఓకే. నేనే లాస్ట్లో పుట్టా. నేనే మా నాన్న చచ్చిపోయిన 3 నెలలు పుట్టా. నేనే. అది విషయం. ఆ రోజుల్లో పిచ్చదల్లుడు కనేశారు. బట్ అమ్మ కూడా బాగానే కష్టపడి మిమ్మల్ని తీసుకొచ్చింది అయితే. బాగా. మరి మా నాన్న చచ్చిపోయాడు కదా, నేను పుట్టేటప్పటికి వెళ్ళాడు కదా. అందులోనూ మా అన్నగారి పిల్లలు నాది కూడా ఒక్క వయసులో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అత్త కోడళ్ళు 2 ప్రసవైన వాళ్ళు ఉన్నారంట ఆ రోజు. మా అన్నగారి పిల్లలు కూడా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అవునా? అంటే ఇక చచ్చిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఏం పట్టించుకుంటారు? వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి కదా. అవునవును. అమ్మే. అమ్మ ఎప్పుడు పోయారు? అమ్మ హరిత పుట్టిన ఒక 1.5 yearకి పోయారు. ఓకే. హరిత పుట్టిన 1.5 yearకి పోయారు. రవళికి అయితే తెలియదు, హరిత కూడా తెలియదు. అన్నలందరూ బాగానే చూసుకున్నారు మిమ్మల్ని? నేను చాలా ప్రేమ. అదే ఏంటి అంటారు, కూటి పెద్ద కానీ కొల్లని పెద్ద కాదు అన్నట్టు, గుణంలో పెద్ద కాదు అన్నట్టు నన్ను అంత ప్రేమగా చూశారు. కాకపోతే
ఇప్పుడు నా రేంజ్ పెరిగింది కాబట్టి వాళ్ళని నా రేంజ్లో చూసుకున్నాను. వాళ్ళు పేదవాళ్ళైనా వాళ్ళు ఎంతవరకు నన్ను ప్రేమించగలరు, ఎంతవరకు ఏం తీసుకురాగలరు. ఊరి నుంచి చెన్నైకి గేదె ఏంటంటే జున్ను తీసుకురావటం, తాటిపప్ప రోజులు తాటి ఊర్లో అయ్యని తీసుకురావటం, ఇలాంటి వంటలకు సంబంధించి అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. ఖచ్చితమైన వాళ్ళ పిల్లలు పెళ్ళి అవుతున్నా మనం ఏమి హెల్ప్ చేయాలి, పెళ్లి చేయాలా, ఎంత చేయాలి, అవన్నీ నేను చేశాను. సూపర్ అయితే చేశాను. మరి అప్పుడు ముందే మా పిల్లలు చెప్పేశాను, 10% లక్షలో 10,000 మీ కాదు, తర్వాత 30,000 తర్వాత పక్కన పెట్టు, 10,000 నా తరపున నేను పెట్టుకోవటానికి అంతే. మాట తీసుకెళ్ళిపోతున్నాను, ఇదెందుకు ముందే చెప్పైతే పోలా. పిల్లలైనా తన బిడ్డలైనా నాకెందుకు పెత్తనం మధ్యలో, ముందు చెప్పేస్తా. నా సర్వీస్ సెంటర్ ఉంది కదా చాలా, 10,000 నేను మనం సపరేట్ తీసేయాలి సపరేట్గా, అది నా ఇష్టం. ఇక మా అన్నలకు పెట్టుకొని మా అన్న పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని నేను ఊళ్ళో వెళ్ళిన అన్నయ్యలో తీర్చి పంపించిన ఏమన్నా దానిలోనే. ఇక ఉన్న 90లో ఒక 60 అటు పెట్టుకుందాం, 30 దాద్దాం ఆశిస్తాం. కొడాలి నాని వాళ్ళ ఊరు మీది? అవును, కొడాలి నానితో కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు రవళి అంతా తిరిగాం కదా, అటు బందరు గుడివాడ. దగ్గర బంధువు మీకు ఏమన్నా? కాదు, తెలుసు. చూడండి అవలేలుగా వేసేసారు గారెల్ని. ఇప్పుడు మళ్ళీ వాటిని దాంట్లో వేయాలి. రెండోసారి వేస్తే అన్నీ ఒకే కలర్లో చక్కగా వస్తాయి అన్నమాట. ఓకే, అది చాలామందికి తెలీదు. రవళి గారికి ఏది ఇష్టం బాగా? రవళి గారికి ఈ వంటలు ఇవన్నీ పెద్ద ఉండదు, కానీ వాళ్ళు తినేదే నాన్ వెజిటేరియన్ ఒక వారంలో 3 రోజులు. ఈ తినే రోజు నాన్ వెజిటేరియన్ తినే రోజు మాత్రం వెజ్ జోలికి వెళ్ళరు మా పిల్లలు. నాన్ వెజిటేరియన్ తినే రోజుల్లో కతిమా రోజు అంతా వెజ్. ఓకే, నేను అన్నీ బాగానే చేస్తాను కాబట్టి చేపల పులుసు అన్నీ. రవళి బాగా చేస్తుంది వంట, మా అబ్బాయి బాగా చేస్తాడు. విజయ్ గారా? బాగా చేస్తాడు అన్ని వంటలు. అంతా నేర్చుకున్నారు నా దగ్గర. నేను షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని కదా తమిళనాడులో, అన్ని అవుట్డోర్లు. అక్కడికక్కడిక ఏంటంటే చాలా మధురై అని అట్టని ఇటని చాలా సినిమాలు చేశాను నేను. గౌతమి అమ్మగారు, సత్యరాజ్ గారి సినిమాలు. సత్యరాజ్ గారితో రవళి చేసింది 2 సినిమాలు. పిల్లలకు కూడా వంట బాగా నేర్పారా మీరు? బాగా నేర్చేస్తున్నారు ముగ్గురు. అరిత కూడా చేస్తారు కాబట్టి టైం ఉండదుగా. ఆ లెక్కేసుకుంటే అరిత కంటే ఎక్కువ చేస్తారు, జాకీనే చేస్తారు. వాళ్ళ ఇంట్లో జాకీ వంట ఎక్కువ. ఓకే, ఆయన బాగా చేస్తారు, తొందరగా కూడా చేయగలరు. ఈవిడికి టైం లేదు, ఈవిడికి ఇప్పుడు బిజీ కదా సీరియల్లో, టైం లేదుగా. ఉన్న టైంనే కల్పించేసుకుంటాడు ఆయన వంటకి. ఉన్న టైంలోనే చేసేయగలరు సగసగ. ఈవిడైతే ఇక వచ్చిన దగ్గర నుంచి మేకప్ సామాన్లు అవి సర్దుకున్నాము. మగాళ్ళకి తక్కువ ఉంటాయి కదా. ఆయన షూటింగ్ ఉన్నా కూడా ఇంటికి కావాల్సింది ఏదో చేసి కూడా వెళ్ళిపోగలరు. దగ్గరలోనే ఉంటారు అందరూ? అవును, వీళ్ళది గండిపేట, వాళ్ళది గచ్చిపోలి. ఇప్పుడు వచ్చేది రవళి కొత్త ఇల్లు గృహప్రవేశం అన్నారు కదా, వాకింగ్ డిస్టెన్స్ వాళ్ళకి వాక్ చేయటం. వాళ్ళ పిల్లలే ఉంటారు హరిత వాళ్ళు. ఆ పిల్లలని పెద్ద ఫేమస్, అందరూ ఉంటారు. ఇక చూసారా అన్నీ ఒకే కలర్ వచ్చినాయి ఇప్పుడు. అవునవును, ఇంతకుముందు నా కలర్ ఉన్నాయి, ఇప్పుడు మీ కలర్ వచ్చాయి. అది అంతకుముందు తెల్లగా ఉండి ఇప్పుడు ఎర్రగా వచ్చినాయా? గుమ్మగుమ్మలాడే గారెలు ఇప్పుడు విజయదుర్గ గారు మన కోసం చేశారు. మీకోసం కొంచెమే చేశాను, అడవండి. వెండి ప్లేట్లో తింటున్నాను అనమాట ఈరోజు. వెండి బంగారం, 2 వెండి బంగారం. కూర్చోండి మీరు కూడా. కూర్చుంటా, మీకు వడ్డించిన ముందు చట్నీ వేసుకో. చట్నీ బాగుంటుంది. టమాటా పచ్చడా? టమాటా పచ్చిమిరకాయలే, ఇంకేం వేయలే. సూపర్, టమాటా పచ్చడి బాగుంటుంది. వెండి ప్లేట్లో వేయటం వల్ల టేస్ట్ వచ్చింది. అబ్బా బాగుంది. ఎన్ని ఉన్నాయి వెండి ప్లేట్లు ఇంట్లో? చెప్పండి, ఆ లెక్క మీకు ఎందుకు, మీకు పెట్టాను కదా. వెండి ప్లేట్లని లెక్కలు చెప్తారా? అప్పుడు సావిత్రి గారు పెట్టేవాళ్ళంట. ఓహో, వెండి కంచాల్లో వచ్చిన వాళ్ళకి. అవును, చాలా మంది పెట్టరు. తర్వాత విజయదుర్గ గారి ఇంట్లో చూస్తున్నాం. ఓహో, అవును, వాళ్ళు తింటారు కానీ బయట వాళ్ళకి పెట్టరు కొంతమంది. అవును, నాకు అదేం లేదు.
సో మీ ఇంట్లో అన్నీ ఇప్పుడు ఒక 20 నేను మంది guests వచ్చినా వెండి చెన్నై ప్లేట్లు నుంచి 10 మంది టేబుల్ కూర్చొనేది ఉండేది. 10 మందికైనా వెండి ప్లేట్లోనే పెట్టేవాళ్ళం. చాలామంది బయట వాళ్ళు భోజనాలకి బాగా ఉంటుందని ఫ్రెండ్స్ వస్తారు కదా, తిన్నాక కంచం ఉంచుతా తీసుకుపోతారు. అవన్నీ పాపం బాగా టేస్ట్గా వండి పెడతాను అమ్మ వచ్చిన వాళ్ళు తప్పితే పట్టుకెళ్దామని వచ్చేవాళ్ళు లేరు. సూపర్, నిజంగా థ్యాంక్ యూ. తినండి. ఇది విజయదుర్గ గారి లైఫ్ స్టోరీ. అండ్ నిజంగా సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చిన్నగా వేసిన ఒక స్టెప్ ఈరోజు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. గ్రేట్. ఇద్దరు ఆడపిల్లల్ని చెన్నై తీసుకెళ్ళి ఇద్దరిని ఒక మంచి నటులుగా నిలబెట్టడమే కాకుండా మాకంటే ముందే వెళ్ళిపోయాడు మా అబ్బాయి. న్యాయంగా చెప్పాలంటే వాడు అక్కడ ఒక్కడే ఉన్నాడని మేము వెళ్ళాం బయలుదేరి. వాడు మాకు చెప్పకోకుండానే ఎక్కడ మన నాగేశ్వరరావు గారు అత్తగారు ఊరే ఊరు దెందులూరు ఐటీఐలో రేడియో అండ్ మెకానిజంలో పెట్టాం, టీవీ మెకానిజంలో. ఇక +1 +2 ఎందుకులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సినిమాలు యాక్ట్ చేస్తాడు 17 ఏళ్ళకే. సూపర్. అట్లా వెళ్ళిపోయి ఆడొక్కడే ఉండిపోయాడని చెప్పి ఆ తర్వాత అట్ట చేసి చిన్న బ్లాక్ మార్క్ కూడా లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా తీసుకురావడం చాలా కష్టం. అది వాస్తవం. గ్రేట్. అది హ్యాట్సప్ టు యూ. థ్యాంక్ యూ. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ గైడ్గా, యాజ్ ఎ ఫిలాసఫర్గా, వాళ్ళకి యాజ్ ఎ మెంటర్గా ఈరోజు వాళ్ళకి మార్గదర్శకంగా నిలిచింది మా అమ్మే అని చెప్పుకోవడం కూడా చాలా సగౌరవంగా ఉంటుంది వాళ్ళకి బయట. వాళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటారు. గ్రేట్ మీలాంటి మదర్స్ ఉండటం. థ్యాంక్ యూ. అందరూ చాలామంది ఇన్స్పిరేషన్గా ఉంటుందమ్మా మీరు చెప్పండి అని చాలామంది వేసుకోవద్దు. ఇన్స్పిరేషన్గా ఉండటం చూడటం కాదు, ఆచరించాలి. అది చూడటం కాదు. ఇప్పుడు సావిత్రి గారు లాంటి వాళ్ళు చూసి మేము భయపడి ఆచరించాలి. నేను ఒక్కసారి ఇండస్ట్రీకి వచ్చామంటే అప్పుడు డోర్లు తీస్తారు. మన హిట్లో ఉన్నప్పుడు, సక్సెస్లో ఉన్నప్పుడు 2 నమస్కారాలు చేస్తారు. కార్ డోర్ కూడా మనల్ని తీసుకొని ఎవరు అవును అది తీసేస్తారు. సక్సెస్ లేకపోతే ఏసీ కార్లు, ఏసీ రూములు, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి. అప్పుడు సక్సెస్ లేనప్పుడు కూడా అవన్నీ అలాగే ఉండాలి. అదే మా పిల్లలకి మొదల్లో చెప్పా. సక్సెస్ లేకపోయినప్పుడు కూడా ఇవన్నీ ఉండాలంటే మనం వచ్చిన పైసని ఖర్చు పెట్టకూడదు ఇష్టానికి. అది సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ. నైస్ కన్వర్సేషన్ విత్ యూ. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎక్కడో చెన్నైలో దొరుకుతారు అనుకున్నాను, కానీ హైదరాబాద్ షిఫ్ట్ ఇక్కడే దొరికారు నాకు. అదే చాలా థ్యాంక్స్. ఇది కూడా మీకు కూడా నేను చాలా చూస్తున్నా. మీ అత్తగారిల్లు అమెరికాలో, మీ అత్తగారిల్లు ఒకటి చూపించావు కదా. మళ్ళీ చెన్నై వెళ్తున్నాను నెక్స్ట్ మంత్. ఓహో, ఎవరిది ఇంటర్వ్యూ? చాలా హేమీల్ మళ్ళీ. అబ్బో మరి ఇంకే. థ్యాంక్ యూ సో మచ్.